సమయమున ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము బైబిల్ పఠనాన్ని కలిగి ఉందాము. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథము నుండి, యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమ నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదను వాని యందు కనికరపడెదను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడరెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువమనెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సంధిలో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. దేవుడి తిరిగి రెండవ భాగముగా ప్రియులార, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 11 వచనముల వరకు వ్రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న కుమార్తె కేజే వెరోనికా గారు చదివినిపించారు. కుమార్తె కేజే వెరోనికా గారు. ప్రైజ్ ది లార్డ్. కొత్త నిబంధన గ్రంథం నుండి 1 కొరింథీయులు 10వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులే ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరం లేచి నిలుచుండి భయభక్తులతో కార్డు చేత పట్టుకొని అపోస్తలుల విశ్వాస సూత్రమును కలిగి ఉందాము. అందరూ కూడా అపోస్తలుల విశ్వాస సూత్రము చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. ఆకాశములను భూమిని సృష్టించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నేను నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమందు ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు అధికారి అయి ఉన్న ఆ కాలమందు శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడెను. అధోలోకములోనికి దిగెను. మరియు 3వ దినమున ఈయన మృతులలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును న్యాయము తీర్చుటకు అక్కడ నుండి ఆయన మరలా వచ్చును. పరిశుద్ధాత్మను నేను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, భక్తుల అన్యోన్య సహవాసమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును కలవని నేను నమ్ముచున్నాను. ఆమేన్.
ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరం అలాగే నిలుచుండి ఓరియంటల్ సాంగ్ సంఖ్య 405 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గం. అందరూ పాట పాడి ప్రభును మహిమపడతాం. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, మహావినోదాపదల సహాయుడై నన్ను దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, పర్వతములు కదలినని దుర్విమాలు పడినను, సర్వము ఘోషించుచుని సంద్రము పొంగిన, అభయమేపుడానంద మానంద మానందమౌద దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, దేవుడే తోడుగాక దేశము వర్ధిల్లును, ఆకాశమునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమేపుడానంద మానంద మానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, రాజ్యములు కంపించినవు, రాష్ట్రములు ఘోషించిన, పూజ్యుడు యెహోవా వైరి భూని సంహరించును, అభయమేపుడానంద మానంద మానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, విరచు నాయన తెగ పల్లెము నరకు నాయన, చెల్ల చెదర చేసే కుల నేల ధృంచు నాయనే, అభయమేపుడానంద మానంద మానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును, నశించి శత్రు గణము దేవు ఆజ్ఞ వలన మడియును, అభయమేపుడానంద మానంద మానందమౌగ
దయచేసి కూర్చోనండి ప్రియులారా. ప్రభునందు ప్రియ సంఘమా, అందరము లేచి నిలుచుండి మనము దేవుని వాక్యం కొరకాయ మన హృదయాలను సిద్ధపరచుకుందాం. అందరము కూడా లేచి నిలుచుండి వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన మన మధ్యలో పెద్దలు మనోహర్ సార్ గారు, మన చర్చ్ డిసిప్లైనరీ యాక్షన్ కమిటీ కన్వీనర్ గారు మనోహర్ గారు ప్రార్థనలో నడిపించారు. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన. దయచేసి అందరూ తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా గొప్ప తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి అనేక వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఓ మా ప్రభువా, గత పునరుద్ధాన దినం నుంచి మా ప్రభువా ఈ పునరుద్ధాన దినం వరకు మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మా ప్రభువా మీ యొక్క చల్లని రెక్కల చాటును దాచుకొని కాచి కాపాడి సంరక్షించి మా జీవితాల్లో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు. ప్రత్యేకించి మా ప్రభువా మీ యొక్క పునరుద్ధాన దినం తండ్రి, మీ పునరుద్ధాన దినం సందర్భంగా మా ప్రభువా మీ బిడ్డలమైన మేమందరూ కూడా సకాలంలో మీ పరిశుద్ధ ఆలయంలో చేరడానికి మీరు మాకు ఇచ్చినట్టు గొప్ప కృపకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకా ఎవరెవరైతే మీ బిడ్డలు పరిశుద్ధాలకు రావాలని నేను ప్రయత్నాలు చేస్తున్నారో వారందరినీ కూడా సకాలంలో మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి మా ప్రభువా ఈ యొక్క పునరుద్ధాన దినం సందర్భంగా మా ప్రభువా మీ పరిశుద్ధ ఆలయంలో దేవ సేవకుల ద్వారా నా తండ్రి మీరు మాకు వెలువరించబోయే మీ యొక్క వాక్యాన్ని, దాని గూఢార్థాన్ని మాకు తెలియజేయండి. నాయన మీ దైవ సేవకులను మీ యొక్క మరుగున నాయన మరుగుపరిచి మా ప్రభువా మీరే మాట్లాడి నా తండ్రి మీరే మాకు ఆ యొక్క వాక్య నాయన వివరాలను విశదపరిచి మా ప్రభువా మీ యొక్క వాక్యానుసారముగా మేము జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మా ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని ఎంతో దీన మనస్తో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ధారాఘరక్తంబు కాచి దాహమణిను ధారాఘరక్తంబు కాచి దాహమణిను పారాద్రోయబడి పాపంబుగా చేయబడి పారాద్రోయబడి పాపంబుగా చేయబడి. సహోదరుడా, సహోదరి, నీ కోసమే నీ కోసమే నా కోసమే నా కోసమే కలువారి గిరిలోన సిలువాలో శ్రీయేసు పలు బాధలొందెను. ఘోర బాధలు పొందెను. కలువారి గిరిలోన సిలువాలో శ్రీయేసు పలు బాధలొందెను. ఘోర బాధలు పొందెను. నా కోసమే అది నీ కోసమే
కోసమే నీ కోసమే అది నా కోసమే. దయగలిగిన తండ్రి, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములై నీకు మహిమకరములై మాకు ఆశీర్వాదకరములగును కాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాడు. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రియులారా మన టెక్స్ట్ దయచేసి రండి. మనందరి సుపరిచిత భాగం, కాంటెక్స్చువల్గా ఈ మెసేజెస్ మనం కలిగి ఉంటాం. నిర్గమకాండము 33వ అధ్యాయము. రండి, నిర్గమకాండం 33వ అధ్యాయము. ఇరవై నుండి 23 వరకు అందరము కలిసి ఆ భాగాన్ని చదివి ప్రభువును మహిమపరుద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 20వ వచనము నుండి 23వ వచనం వరకు. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. ఆ బండ సందులో నిన్ను ఉంచి, ఆ బండ సందులో నిన్ను ఉంచి. రైట్. నూతన నిబంధనలో మన టెక్స్ట్ ప్రియులారా రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు బిగ్గరగా స్పష్టంగా అందరము కలిసి ఆ భాగాన్ని చదివి ప్రభువును మహిమపరుద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. 11వ వచనం ప్రియులారా, 11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకాయ్ వ్రాయబడెను. ప్రభునామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, మార్చి మాసపు ఈ 4వ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ప్రభు తన మహాకృప చేత మన సంఘాన్ని, మనలందరినీ ఆయన ప్రేమించి మన కుటుంబాలను మనలందరినీ కాపాడుతూ అనేక మంది దినాన్ని చూడలేక మట్టిలో కాలగర్భంలో కలిసిపోయారు. మనం ఎరుగుదుము ప్రియులరా. మన ముందు మన చుట్టూ ఎన్నో సంఘటనలు. కానీ ఎందుకో ప్రభు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. మనలను నేటికి సజీవుల లెక్కలో ఉంచి జీవాధిపతి అయిన ఆయనను ఆరాధించు నిమిత్తమై ఆయన సన్నిధిలోనికి మనల్ని నడిపించాడు. ఆయన సన్నిధి భాగ్యం SIU చర్చ్. ఆయన నాటిన దీపస్తంభపు కాంతిలో, ఆ వెలుగులో మనమందరము కనిపించే ఆధిక్యత, ఒక కుటుంబంగా
SIU ఫ్యామిలీగా ప్రభు మనకిచ్చారు. అందును బట్టి ఘనత, మహిమ, స్తుతి మన ప్రభు నామమునకే కలుగును కాక. ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలిభాగస్తులైన మీ అందరూ ధన్యులు. ఆరాధనకు విచ్చేసిన అందరికీ కూడా పునరుద్ధానుడు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులారా, మనము లెంట్ డేస్లో ఆ యొక్క దినాలు, 40 దినాల పరిచర్యలో ఉంటున్నాం. మనం ఎరుగుదుము. అవి కూడా దాదాపుగా దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇంకొక వారం మన ముందు ఉంటున్నది. తరువాత వారము ప్యాషన్ వీక్ మొదలవుతుంది. అనగా 40 days కౌంటింగ్ 2 విధాలుగా ఉంటుంది. నేను మీకు తెలియపరిచాను. అనగా శనివారముతో, అనగా వచ్చే శనివారముతో 40 దినాలు అన్నటువంటిది ముగించబడుతుంది. ఇది ఒక క్యాలిక్యులేషన్. అవి అన్నీ కలుపుకోగా మనకు కరెక్ట్గా. నెక్స్ట్ ప్యాషన్ వీక్ అనేది ఆదివారము హోలీ వీక్, పరిశుద్ధ వారంతో మొదలై ఆ తరువాత ఆ వారమంతయు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. ఇవి ఒక క్యాలిక్యులేషన్. రెండో క్యాలిక్యులేషన్ సండేస్ను వాటిని తీసివేయగా హోలీ వీక్తో కూడా కలుపుకొని మళ్ళీ మనకు వచ్చేటువంటి శనివారం నాటికి 40 days అనేటువంటిది ముగించబడుతుంది. ఆ తర్వాత కరెక్ట్గా 40 days వస్తాయి. మనము ఈస్టర్తో అలాగూ పెనిటెన్షియల్ ప్రిపరేషన్ ఫర్ ది రెజరక్షన్ డే మనం ముందుకు సాగిపోవడానికి వీలు కలుగుతుంది. సంతోషంగా ప్రపంచమంతా ఆ గొప్పదైనటువంటి అరుదైన అద్భుతమైన పండుగ సెలబ్రేషన్స్లో ముందుకు సాగిపోతారు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి చారిత్రాత్మక ఘట్టాలు. కాబట్టి ఈ ప్రిపరేషన్లో ఉంటున్నటువంటి మనం కొన్ని గొప్ప ఆత్మీయ సత్యాలు ఆయా రీతులుగా తెలుసుకుంటూ వస్తున్నాం. చారిత్రాత్మక సంఘటనలతో పాటు అవి ఎంత నిజమైనవో, ఎంత వాస్తవమైనవో, దేవుని వాక్యంలో వ్రాయబడిన ప్రతిదీ, ప్రతి మాట, ప్రతి వాక్యం అది ఎంతైనా నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని తెలియపరచుటకు, ఆ విషయంలో ఆ మాట మాట్లాడుటకు సంఘ కాపరిగా నేను ఎంతో సంతోషపడుతున్నా. మీకు ఆ విషయాలు మీ గమనంలోనికి తీసుకొని వస్తున్నా. కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథము లాంటి గ్రంథం ఈ ప్రపంచంలో మరొకటి లేదు సుమా, మరొకటి లేనే లేదు. ఎందుకనగా మనకు అన్ని విధాలుగా మనకు సహాయపడి, మనలను బలపరిచి, సర్వసత్యములోనికి నడిపించి, సంఘ క్రమములో కూడా మనలను ట్రాక్లో ఉంచి, అలాగూ పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి నిఖార్సైనటువంటి మార్గంగా, ఖచ్చితమైనటువంటి మార్గంగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువు వారి యొక్క శిలువ మరణం అత్యంత ప్రధానమైంది ప్రియులారా. అలాగే ఆయన పునరుద్ధానం అత్యంత ప్రధానమైంది. ఆయన జననం అత్యంత ప్రధానమైంది. ఈ 3 క్రైస్తవ ప్రపంచం ఈ మూడింటిని పండుగగా, క్రైస్తవ అంటే అది మతం అనుకోగాకండి, వేరే వాళ్ళు ఎవరో మతం అనేటువంటిది ఆ భావాలు అవి వేరే తీసుకొని వచ్చేసినారు. అది రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయింది. అది కానే కాదు. కాబట్టి క్రైస్తవ ప్రపంచం అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను రక్షకునిగా కలిగి ఉన్నటువంటి ప్రపంచంలోని ఎవరైనా సరే అందరూ క్రైస్తవులే. దీనికి మతానికి, కులానికి, జాతి, తెగలకు దీని ముడిపెట్టే అది మంచిది కాదు. అది ఎంత మాత్రము కరెక్ట్ కానే కాదు. లోకంలో మిగిలిన వారి యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నా సత్యమే గనుక దయచేసి మనం సత్యం వైపు మాత్రమే మన దృష్టిని ఉంచి ప్రభు ఆశీర్వాదాలు మనమందరము పొందుదము కాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన జననం అద్భుతాలలో మహా అద్భుతమైంది. యేసు ప్రభు వారి యొక్క మరణం అద్భుతాలలో మహా అద్భుతమైంది. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం అద్భుతాలలో మహా అద్భుతమైంది. అందుకే ఆ రెజరక్షన్ డేని ఏమని పిలుస్తారంటే ఇంటర్నేషనల్ విక్టోరియస్ డే అని కూడా పిలుస్తారు ప్రియులారా. ఇంటర్నేషనల్ విక్టోరియస్ డే అనగా అంతర్జాతీయంగా
జయోత్సవంతో కూడినటువంటి దినం, అంతర్జాతీయ విజయోత్సవ దినము అని పిలువబడేటువంటి దినమే ఇంటర్నేషనల్ విక్టోరియస్ డే. ఇది ఎందుకు ఆ విధంగా దీన్ని పిలవాల్సి వచ్చిందనేది మనందరము ఎరుగుదుము కూడా. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువను బట్టియే. యేసు ప్రభు వారి యొక్క జననం అద్భుతాలలో మహా అద్భుతం. ఇది ఎవరు ఇంకా కాదనలేనటువంటి సత్యం. బికాస్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రపంచ చరిత్ర మార్చివేయబడింది. నెక్స్ట్ రెండవదిగా బికాస్ ఆఫ్ ది డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రపంచ చరిత్ర మార్చబడింది. బికాస్ ఆఫ్ ది రెజరక్షన్ అనగా పునరుద్ధానుడైన యేసు ప్రభును బట్టి ప్రపంచ చరిత్ర మార్చబడింది. ప్రపంచ చరిత్ర మార్చబడడం అనేది, కాలము మార్చబడడం అనేది, యుగములలో మార్పు రావడం అనేటువంటిది, అలాగూ యుగాల మార్పు, కాలపు మార్పు, చరిత్ర మార్పు, ఇవన్నీ కూడా ఒకరి ద్వారానే, ఒక శక్తి అయిన వ్యక్తి ద్వారా జరగడం అన్నటువంటిది మామూలు విషయం కాదు ప్రియులారా, మామూలు విషయంగా. ఈరోజు మనము క్యాలెండర్ కలిగి ఉన్నాం, ఈరోజు మనం కంప్యూటర్ కలిగి ఉన్నాం, ఈరోజు మనం అన్నీ కూడా ఇలాంటి టెక్నాలజీలో మిగిలినటువంటివి అన్నీ కలిగి ఉండేదానికి బేస్ యేసుక్రీస్తు ప్రభువే. ఆయన బర్త్, ఆయన డెత్, ఆయన రెజరక్షన్, ఇవే ఆ అన్నిటికీ మూలం. అందుకే నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నా, మనము ధ్యానించే అంశాలు ఇవి చారిత్రాత్మకమైన ఘట్టాలు, వాస్తవిక సత్యాలు, కాకమ్మ కథలు, పిట్ట కథలు కావు. కనుక దేవుని వాక్యంలో ఈ గొప్ప సత్యాలు తెలుసుకున్న మీదట మనం కూడా యుగాంతమందున్నటువంటి మనం బుద్ధి తెచ్చుకోవాలా. ఎందుకంటే చాలామంది లోకంలో, అంటే మనమంటే మీరని కాదు, అందరం కలుస్తాం, ప్రపంచం సార్వత్రిక సంఘం అంతా అని అర్థం అన్నమాట. మనలో చాలామంది బుద్ధి లేదు, బుద్ధి లేకుండా ఉంటారు. ఎందుకనగా ఇజ్రాయేలుల పరిస్థితి అది. ఇజ్రాయేలులను గురించి ఇప్పుడే మనం వాక్యం చదువుకున్నాం. ఏంటి? ఆత్మ సంబంధమైన బండ, ఆ బండలోనిది త్రాగుతూ వచ్చినారు. ఆత్మ సంబంధమైన ఆ బండ వారిని వెంబడిస్తే వారు మంచిగా ఆహారాన్ని భుజిస్తూ వచ్చినారు, మంచిగా నీళ్లు పానీయాన్ని త్రాగుతూ వచ్చారు. తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండను వాళ్ళు అలా కలిగి ఉంటున్నారు. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో చాలామంది దేవునికి ఇష్టలుగా లేకపోయింది. అందరూ అనే మాట లేదు. చూద్దామనైనా అక్కడ ఒకసారి చూడండి. అందరూ అని వ్రాయబడిందా, చాలా మంది అని వ్రాయబడిందా? 10వ అధ్యాయం 3వ వచనం చదవండి ప్రియులారా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంను భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంను పానము చేసిరి. ఏలైనగా తమ్మను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. తర్వాతనైనా అయితే వారిలో ఎక్కువ మంది, అది సంగతే. అందరూ అనిందా, ఎక్కువ మంది అనిందా? ఎక్కువ మంది. నేటి ప్రపంచం, నేటి సంఘంలో అనగా సార్వత్రిక సంఘంలో పరిస్థితులు అన్నీ అట్లే ఉన్నాయి. ఎందుకనగా అన్నీ ఎరిగి చెడిపోతేవి మనసా అంటమే, అలాంటి బ్రతుకైపోయింది మంది. తెలిసి పాపం చేయడం, తెలిసి మనలను మనమే ఆత్మవంచన చేసుకోవడం అంటే తెలిసి అంతా తెలుసు, అన్నీ బాగానే ఉంటాయి, పైకి చూసేదానికి అంతా బాగానే కనిపిస్తారు. కానీ దేవుని దృష్టిలో ఆయన ఒక్కసారి మనల్ని అలా చూస్తే, అందుకే ఇంతకుముందు మంచి పాట పాడారు ఇద్దరు సిస్టర్స్, చంద్రలీలమ్మ, అరుణమ్మ, ఇద్దరు కూడా. ఏముంది ప్రభువా నాలో, నువ్వు చూస్తే ఏముంది నాలో? ఏ పరిశుద్ధత లేదు. నీవు పరిశుద్ధతనే కోరుకుంటావు కదా, నువ్వు పరిశుద్ధుడమైన దేవుడవు. పరిశుద్ధత లేకపోతే మా జీవితాలు వేస్ట్. అయితే మా జీవితాల్లో ఏ పరిశుద్ధత లేదు. అయినా నువ్వు ఎందుకు మమ్మల్ని ప్రేమిస్తున్నావో, ఎందుకు మా కొరకై ఇంత చేసావు అని ఒక అద్భుతమైన పాట మంచిగా పాడారు. కాబట్టి మన జీవితాల్లో ఏ మంచి లేకపోయినా, ఏ పరిశుద్ధత, దేవుడు మెచ్చుకొనదగినది ఏమీ లేకపోయినా మనం అతిశయపడుతుంటాం, గర్వపడుతుంటాం.
అందులో ఓర్వలేని తరంతో ఇతరుల పట్ల ఇంకా రకరకాలైన దుర్భాషలు, రకరకాలైన మాటలు మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఇజ్రాయేలుల పరిస్థితి ఎగ్జాక్ట్లీ అదే ప్రియులారా. నాటి దినాల్లో వాళ్ళు ఎట్లున్నారంటే, ఆ బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. బండను కొడితే నీళ్ళు వస్తే నిజంగా ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు సాక్షులు. ఆ బండ హోరేబులోని బండ, ఆ కొట్టగా నీళ్ళు వస్తానే సర్వ సమృద్ధి, ఆ వాటర్ మొత్తం మంచిగా అందరూ తాగేసినారు. చాలా మధురమైనటువంటి జలం అందరూ తాగేసినారు, అంతా బాగుంది. కానీ నెక్స్ట్ వాళ్ళ బ్రతుకులు ఎట్లా ఉన్నాయంటే, అది ఆ టయానికి మాత్రమే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మళ్ళా ముందుకు పోతుంటే మళ్ళా అన్నీ అయ్యాయి. దేవునికి ఇష్టమైన జీవితాలు వాళ్ళలో లేవు. ఈనాడు సార్వత్రిక సంఘంలో క్రైస్తవుల ఆధ్యాత్మిక స్థితి మనందరి జీవితాలు అలాగే ఉన్నాయి. ఒక్కసారి ప్రభు ఇట్లా గట్టిగా పట్టుకొని అట్లా ఇదిలిస్తే మనల్ని, ఏంటి నీలో ఉన్న స్టఫ్, నేను నీలో మెచ్చుకునేది ఏంటి నా కుమారుడా, నీలో నేను సంతోషపడేది ఏంటి, నీలో నేను ఆనందించేది ఏంటి, నీలో నా కుమారునిగా నీకోసం, నా కుమార్తెగా నీకోసం ఇన్ని నేను చేసిన తరువాత నీలో నేను సంతోషపడడానికి ఏముందని ఒక్కసారి ప్రభు అట్లా ఇదిలిచ్చినాడు అనుకోండి, మనలను మనం పరీక్షించుకుందాం. ఆయన సన్నిధిలో నిలబడే నిజంగా యోగ్యత ఉంటుందా? ఉంటే గొప్పవారు, ధన్యులు, వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్. లేని ఎడల ఎన్ని సంవత్సరాలు ఏ విధంగా ఇంకా నటిస్తూ, ఇంకా వేషధారణ చూపిస్తూ, ఇంకా ఓర్వలేని తలాలతో, ఇంకా ఇంకొక రకంగా, ఇంకా తెలిసి మోసగించుకుంటూ, మోసపోతూ, అపవాది చేతిలో ఆత్మవంచన చేసుకుంటూ ఇంకా ఆరని అగ్నిగుండానికి ఎంతకాలమని వెళ్తాం నైనా? ఈ ఉదయకాలపు వర్తమానం మనందరి జీవితాల్లో ఈ నటన నుంచి, ఈ వేషధారణ నుంచి మనల్ని తప్పించి కాపాడును కాక. ఈ సమయంలో ఒకటి గుర్తొస్తుంది. వాస్తవంగా ఈరోజు ఇంటర్నేషనల్ వాటర్ డే ప్రియులారా. వాటర్ డే, ప్రపంచ జల దినోత్సవం ఈ మార్చి మాసంలో ఎక్కువగా వస్తాయి. అనగా మార్చి మాసంలో 8వ తారీఖు ఆదివారం వచ్చింది. ఆ రోజు ఆదివారం రోజు ఏమొచ్చింది మనకు? ఉమెన్స్ డే, ప్రపంచ మహిళా దినోత్సవం వచ్చింది. మహిళా దినోత్సవం తర్వాత మళ్ళీ 20వ తారీఖు, మధ్యలో కొన్ని వేరే ఉన్నా కూడా 20వ తారీఖు ప్రాముఖ్యమైనది. మార్చి 20 ప్రపంచ సంతోషకరమైన దినం, అంటే ఇంటర్నేషనల్ హ్యాపీ డే. ఇంటర్నేషనల్ హ్యాపీ డే మొన్ననే అయిపోయింది, నిన్న కాక మొన్న 20. ఇవాళ 22వ తారీఖు, ఈరోజు మార్చి 22. ఈరోజు వరల్డ్ వాటర్ డే అంటారు. వరల్డ్ వాటర్ డే, ప్రపంచ జల దినోత్సవము అని చెప్పేసని. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా నెక్స్ట్ మనకు రెజరక్షన్ రోజు ఇంటర్నేషనల్ విక్టోరియస్ డే అనగా పునరుద్ధాన పండుగ సెలబ్రేషన్. సో ఈ వాటర్ డేస్ అసలు కంటే ముందుగా మొన్న జరిగినటువంటి ఒక చిన్న మాట మొన్ననే 20వ తారీఖు పేపర్లో న్యూస్లో కూడా వచ్చినాయి. మీరు చూడండి, నిన్నగాక మన పేపర్ తిప్పండి, మన ఇంట్లోకి వచ్చేటువంటి పేపర్. ఆ పేపర్లో న్యూస్ నేనైతే ఈనాడు ఉంది, ఆ ఈనాడులో చదివాం. ప్రపంచంలో ఎవరు సంతోషంగా ఉంటారని ఇంటర్నేషనల్ హ్యాపీ డే అని ఒకటి పెట్టినారు. ఆ హ్యాపీ డేలో ఎవరు సంతోషంగా ఉన్నారు, ఎలాంటి వ్యక్తులు సంతోషంగా ఉంటారని ఒక పెద్ద వ్యాసం రాసినారు. ఏ దేశం ఎక్కువ సంతోషంగా ఉంది, ఎవరు బాగా అట్లా మంచిగా ఉంది చూస్తే మన ఇండియా ఎక్కడుంటుందో అని చూస్తూ ఉన్నాం. అంటే మనది కరెక్ట్గా ఒక 5వ ప్లేస్ అన్న ఉంటుంది, 3rd ప్లేస్, 5th ప్లేస్ ఇలా ఉంటుందిలే మన ఇండియా అని చెప్పేసి అనుకుంటున్నాం. అన్నిటికంటే హ్యాపీయెస్ట్ కంట్రీ దాంట్లో ర్యాంకింగ్లో ఇచ్చినారు. ఫస్ట్ ప్లేస్ ఎవరు పోయిందంటే ఫిన్లాండ్ అనేటువంటి దేశం చాలా హ్యాపీగా ఉంటుంది. అక్కడ ప్రజలు హ్యాపీగా ఉంటారు, ఆ గవర్నమెంట్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు, మ్యూచువల్ కోఆపరేషన్ ఉంటుంది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ప్రజలు, ప్రభుత్వం అందరూ కూడా అంటే ఎట్లా అంటే అక్కడ ఆ దేశంలో ఉన్న పరిస్థితి ఫిన్లాండ్లో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు దారిలో పోతుంటే మనకు ఏదన్నా ఒక కాలువ కనిపిస్తుంది, చిన్న కాలువ. ఆ కాలువ మురికి కాలువ, ఈ పక్క నుంచి ఆ పక్కకు ఆ చిన్న మురికి కాలువ పోవాలి అని అంటే వీలు ఉండదు. ఆ వీలు కాకుండా కొంచెం ఇబ్బందులు పడతా ఉంటాం. ప్రజలు దాన్ని చూస్తే
వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకొని మున్సిపల్ ఆఫీస్ చుట్టూరు తిరిగి ఇంకా ఏదన్నా అది R&B కిందకి వస్తే వాళ్ళ చుట్టూరు తిరిగి వాళ్ళు వచ్చి దాన్ని చూసి మీరు చెయ్యండి అని వాళ్ళకు దండాలు పెట్టి నమస్కారాలు చేసి వాళ్ళు వచ్చి ఇవన్నీ చూసుకుంటే లోపల 3 నెలలో 6 నెలలో అవుతుంది. అట్లా ఉండదంట. ఫస్ట్ వాళ్ళు వచ్చి ప్రజలే ఏం చేస్తారంటే పని మొదలు పెట్టేస్తారు. ఇది ఏంటంటే నా దేశం, నా గడ్డ, నా భూమి, నా జన్మస్థలం, నా వారు, నేను, నా ప్రజలు, ముందు నేను ఆ పని చేస్తా, ప్రభుత్వం తర్వాత ముందుకు వచ్చి సహకరించి మాకు అన్నీ చేస్తుంది. ఒక నమ్మకం ఆ ప్రజలకు ఆ నమ్మకం ఉంది. మేము పని చేస్తా అంటాం, ప్రభుత్వం వాళ్ళు వస్తారు, వాళ్ళు సహకరించి మిగిలిన అన్నీ కూడా చూసుకుంటారని. కాబట్టి అందరూ కలిపి పని చేస్తారు. వెంటనే 2-3 రోజుల్లో దాన్ని ఆ వర్క్ను కంప్లీట్ చేసుకుంటా. అంటే ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అది జనరల్ ప్రాబ్లం అయినప్పుడు అందరికీ సంబంధించింది అయితే ప్రజల స్పందన, ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహకారం ఉండే అట్లా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాయి. ఫిన్లాండ్ దేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది. మన ఇండియా దేశంలో హ్యాపీయెస్ట్ ర్యాంకింగ్లో వచ్చింది. ఎవరికైనా చూసిన వాళ్ళు చెప్తారా? 126వ ప్లేస్లో ఉండం మనం. మన నెంబర్ ఎంత? 126. మన సంఖ్య 1, 2, 3లు కూడా దాటి ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా ఎగిరిపోయి 126వ స్థానం. 2024 సంవత్సరం కరెక్ట్గా ఆదివారం ఇలాగే వరల్డ్ వాటర్ డే వాక్యం కూడా నేను మీకు అందించినాను ఫస్ట్ టైం. ఇది సెకండ్ టైం అలాంటి వాక్యం అందించడం. సో ఆ రోజు 2024 ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ రోజు వచ్చేసి 118 మన సంఖ్య. ఈ 118 పెరిగిట్టది అనుకుంటే 118 ఇంకా 8 స్థానాలు వెనక్కి వెళ్ళిపోయి 126లో కూర్చున్నాం. ఏనా? అంటే మన హ్యాపీ, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒక్కసారి ప్రియులరా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నా. మనమందరము భారతీయులం, మనమందరము సహోదరులం. ఎవరో ఏంటో చేయాలి, వాళ్ళు ఏదో చేస్తారు ఇట్లా అనేటువంటి ఈ భావాలతో ఉంటే ఏ పనులు జరగవు. అది కాదు. ఎందుకంటే వ్యవస్థను ఆ విధంగా తయారు చేసుకుంటూ వచ్చాము. అది మంచిది కాదు. ప్రేమానురాగాలతో అందరము కలిసి అలా వాళ్ళు ఎలాంటి భావాలు కలిగిన ఆ భావాలతో మనం ముందుకెళ్తే, ఎందుకనగా ఆ దేశం ఫిన్లాండ్ దేశం మొత్తం అందరూ బైబిల్ బాగా చదువుతారు. తెలుసుకున్న సత్యం ఏంటంటే బైబిల్ బాగా చదివేటువంటి దేశం. అక్కడ బైబిల్ ప్రింట్ కూడా చేయబడుతుంది. మంచి ప్రింటింగ్ ప్రెస్సులు ఉన్నాయి. అక్కడ నుంచి బైబిల్స్ మనకు పబ్లిషింగ్ చేయబడతాయి. ప్రియులరా, ఆ దేశంలో వాక్యం బాగా చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు, బ్రాడ్ మైండ్ కలిగి ఉంటారు. ప్రార్థనా జీవితాన్ని కలిగి వాక్యపు సహవాసం కలిగి ఉండే వాళ్ళకు బ్రాడ్ మైండ్ ఉంటుంది. సంకుచిత స్వభావాలు ఉండవు. ఆ దగ్గర చూపు చూసుకోరు. వాళ్ళు విశాలమైన దూరపు దృష్టి భావాలు కలిగి అంత సర్వతోముఖాభివృద్ధి కొరకై మంచిగా ముందుకెళ్తారు. అది ఎలా ఏర్పడుతుంది అంటే దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనకు కలుగుతుంది. ఆ దేశంలో వాళ్ళు ఆ మంచి పరిస్థితి కలిగి ఉంటారు. అందుకే అవన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్గా కొన్ని ఉంటున్నాయి. కాబట్టి మన దేశాన్ని కూడా ఇంకా 120 నుంచి ఇంకా దిగజారిపోకుండా కొంచెం ముందుకు తీసుకొని వద్దాం. 100 లేకన్నా తీసుకొని వద్దాం. మళ్ళా వచ్చే సంవత్సరాలు ఇంకా నెక్స్ట్ ఎట్లా అనేటువంటిది మనం మొదటి 10 స్థానాల్లో తెచ్చుకుంటే మనం చాలా సేఫ్. అలా ఉండేదానికి మన చేతిలోనే ఉంది. మనం అందరం కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు సహకరించుకోవాలి, ఒకరినొకరు ఆ విషయాల్లో ప్రేమతో ముందుకు సాగాలి. ఇవన్నీ జరగాలి అని అంటే వాక్యము ప్రార్థన ఇవే మనల్ని కడతాయి, ఇవే మనల్ని కాపాడతాయి. ప్రియులారా, ఇప్పుడు వాక్యంలోనికి వద్దాం. నటన, వేషధారణ జీవితాల గురించిన విషయాల్లో జస్ట్ జరిగిన ఒక యథార్థ సంఘటన గతంలో కూడా నేను మీకు చెప్పిన. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్ దేశం పోయినప్పుడు అక్కడ యేసుప్రభు వారిని సిలువ వేయక ముందు అన్నమాట జరిగినటువంటి సంభవాల్లో ఆయన కొరడాలతో కొట్టించే సన్నివేశం. పిలాతు ఆయన్ను కొరడాలతో 1 తక్కువ 40 దెబ్బలు కొరడాలతో కొట్టిస్తూ ఉన్నాడు. ఆ కొట్టించేటువంటిది ప్రేతోరియము అనబడేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. అది అధికార మందిరం. ఆ చుట్టూ
ఇవి ఆ అధికార మందిరంలో ఆ ప్రక్కన ఈ ప్రక్కన గుర్రాలను పెంచుతూ ఉంటారు. అది అధికార మందిరం కదా, నాటి దినాల్లో గుర్రాలు ఉండేటువంటి మంచి మంచి గుర్రాలు. ఆ గుర్రాలు మేత మేసుకుంటూ అవన్నీ కూడా తన పనిలో తాను ఉంటాయి. యేసు ప్రభువు వారిని ఆ రాత్రి, ఆ ముందు రోజు రాత్రి ఆయన్ను శిలువ మరణానికి పొద్దున అప్పగించక ముందు రాత్రి కొరడాలతో కొట్టించినాడు పిలాతు. కొరడాలతో కొట్టించి ఆ ప్లేస్లోకి వచ్చినప్పుడు ఆ భవనాన్ని చూసినాము. చాలా పెద్ద భవనం అది. అక్కడ ఇలాంటి ఒక ప్లేస్, ఆ ప్లేస్లో యేసు ప్రభువుని ఇలా అనగా వీపు భాగం అంతా ఇట్లా చేతులు ఇట్లా పెట్టించి కొట్టిస్తారనమాట. కొట్టించేటువంటి ఆ ప్లేస్ చూసినాం. ఆ కొడుతున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే గుర్రాలు పెద్ద పెద్ద శబ్దాలు చేసినాయంట. గుర్రాలు అరుస్తూ ఉన్నాయి. గుర్రాలు అరిచేదానికి కారణం ఏంటంటే యేసు ప్రభువు వారు పెద్ద పెద్ద కేకలేసినారు. ఆయన్ను కొరడాతో కొట్టేటప్పుడు యేసు ప్రభువు వారు చేసిన ఆక్రందన, ఆయన ఆక్రందన, ఆయన ఒక్కొక్క కొరడా దెబ్బ పడుతున్నప్పుడు ప్రభు అరిచినటువంటి అరుపు, గుర్రాలు సహితం వాటిని కంట్రోల్ చేయలేకపోయినారనేటువంటి విషయం తెలిసింది. ఆ చుట్టూ ఉన్న గుర్రాలు అవి భయపడి ప్రభు అరుపులకు ఆ ప్రక్కన కట్టేసినటువంటి గుర్రాలు భయపడి అవి కూడా గట్టిగా అరుస్తున్నాయంట. అంతగా ప్రభు నీ కోసం నా కోసం ఆయన సిలువలో, అనగా సిలువ కంటే ముందుగా ప్రియులారా కొరడాలతో ప్రభువును కొట్టారు. 39, 1 కాదు 39 ఆయన శరీరం అంతా హూణమైపోయింది. ఆ తర్వాత తల మీద రెల్లు పెట్టేసేసి, ఇనుప రెల్లు. మార్నింగ్ ఆయన్ను తీసుకొని మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చినారు. గబ్బతా అనబడినటువంటి స్థలంలో యేసు ప్రభువు వారికి సిలువకు అప్పగించమని పిలాతు తీర్పు చెప్పేసినాడు. మనందరికీ తెలుసు ఆ వాక్యాలు. 6 గంటల నుంచి యేసు ప్రభువు వారిని 9 గంటల వరకు యెరూషలేం వీధుల్లోనూ తిరిగి కల్వరి కొండపైకి తీసుకొని వెళ్ళడానికి 3 గంటల సమయం పట్టింది. యేసు ప్రభు భుజం మీద సిలువను మోపినారు. ఈ కొరడా దెబ్బలతో కొట్టబడినటువంటి ప్రభు శరీరం అంతా హూణమైపోగా, ఆయన శరీరం అంతా రక్తమయమైపోగా, అందులో ఆ ముందు రోజు రాత్రి ప్రభువును అరెస్ట్ చేసినప్పటి నుంచి గెత్సెమనే తోటలో ఒక బ్రెడ్ పీస్ కూడా ప్రభుకి ఇయ్యలేదు ప్రియులారా. ఆయనకు చిన్న రొట్టె ముక్క కూడా ఇయ్యలే ప్రభువుకు. ఆయన త్రాగుదామనుకుంటే ఒక చిన్న డ్రాప్ వాటర్ కూడా, ఒక చిన్న ఆ చుక్క నీరు కూడా ప్రభుకి ఇయ్యలే. ఎంత దాహము, ఎంత బాధ, ఎంత ఆకలి బాధ, అవన్నీ కూడా ప్రభు అనుభవించారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన కొరడాలతో కొట్టినారు. ఇప్పుడు మనం ఇక్కడికి వస్తానే ఎన్నిసార్లు నీళ్లు తాగింటామో, ఇది ఇక్కడ బాటలు కూడా ఉంది, ఎన్నిసార్లు తాగింటామో నీళ్లు. అందరి పరిస్థితి. కొద్దిసేపు మనం సరిగ్గా కూర్చోలేం, ప్రార్థనలలో ఎక్కువసేపు కూర్చోలేం. వచ్చినప్పటి నుంచి ఈ పక్క ఆ పక్క తిరుగుతూ అంటారు కొందరైతే. అది వాళ్ళ నైజం, దానికి ఎవరేం చేయలేరు. ప్రభువే వాళ్ళకు తీర్పరి. మరి కొంతమంది బయటనే కూర్చొని ఉంటారు, ప్రార్థనలో కూడా కూర్చోం దేవుని సన్నిధిలో. వాళ్ళను కూడా ఏమీ చేయలేం. చెప్పి వాళ్ళ విషయాలు ప్రభువే వాళ్ళకు తీర్పరి. వాళ్ళు ఎందుకు బయట కూర్చుంటున్నారో, బయట కూర్చొని దేవుని ఎంత ఆరాధన చేసుకొని వాళ్ళ ఆశీర్వాదాలు పొందుతున్నారో వాళ్ళ హృదయాలకు వాళ్ళకే. కొంత సమయం ఇంత మంచిగా అన్నీ ప్రభువు మనకిస్తే మనం కొద్దిసేపు కూర్చొని కూడా ఉండలేని పరిస్థితి. మధ్యలో నీళ్లు తాగడానికి మనం వెళ్తాం, తప్పదు, నీళ్లు తాగేసి మనం వస్తాం. అంటే ఇంతగా మనకు అన్నీ ఉండే మనము ఒక రకమైన నిర్లిప్తత, టెన్షన్ పడుతున్నామే. యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా, ఆయన 39 కొరడా దెబ్బలు అంటున్నాడు. జిమ్ క్యాజులిన్, మీ అందరికీ ఆ పేరు తెలుసు ప్రియులారా. జిమ్ క్యాజులిన్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ తీసినప్పుడు ప్రపంచమంతా అది సూపర్ హిట్ అయింది. వరల్డ్ ప్రపంచమంతా కూడా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అంటే తెలుసు. దాని హీరో జిమ్ క్యాజులిన్ అనేటువంటి విషయం తెలుసు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పాత్ర ఆయన వేసినాడు.
ఆయన నటిస్తా అన్నాడు. ఇప్పుడు మన బ్రతుకులు అట్నే అలా ఉన్నాయని చెప్పడానికే దేవుని యొక్క వాక్యంలో నుంచి మీతో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీ గమనంలోనికి తెస్తున్న పిల్లరా, జిమ్ క్యాషులిన్ ఆయన నటిస్తున్నాడు యేసు ప్రభులాగా, నటిస్తున్నాడు కొరడాలతో కొట్టబడినట్లు, నటిస్తున్నాడు ఆయన చాలా మంచిగా అంటే పైకి నటన ఉంటుంది కదా, అనగా మనకు సినీ జీవితం అంతా నటనే, అక్కడ ఏది ఒకటి కూడా నిజం ఉండదు. నిజం అంటే ఫైటింగులు జరుగుతూ ఉంటాయి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు చాలామంది యూత్ పిల్లలు ఉంటారు, ఎక్కడ వాళ్ళు ఎమోషన్ ఫ్రీ అంటే ఎక్కడ టెంప్ట్ అవుతుంటారంటే ఇంకా హీరో ఎప్పుడో వచ్చేస్తాడు, ఆ మధ్యలో ఎప్పుడో ఎంటర్ వేసేసి వచ్చి ఒక్కటే ఇట్లా చూసేసి బిష్ అనేటు ఒక్క దెబ్బ కొడతాడు. గాల్లో ఒక 5 మంది లేచంటారు. అప్పుడే ఈ ఒక్క దెబ్బకి ఎంతమంది లేచంటారు? నిజమా? అది అంతా డూప్లికేట్, అంతా డూప్లికేట్. అనగా డూప్లికేట్ హీరోస్, డూప్లికేట్ హీరోయిన్స్ నమ్ముకొని నేటి సమాజం పిల్లలు రాత్రింబగళ్ళు చూసిందే, ఆ ఫైటింగులు చూసిందే, అన్నీ చూసిందేదే. డూప్లికేట్ నటన, యాక్షన్, ఓన్లీ యాక్షన్ బట్ నాట్ ట్రూ అండ్ రియల్. అది కరెక్ట్ కాదు. ఓన్లీ యాక్షన్, నటనతో ఉన్నటువంటి వాళ్ళనే ఎట్లా అంటే అట్లా అయిపోతుంటుంది. మన జిమ్ క్యాజువల్ నటిస్తున్నాడు. అతను ఆ సన్నివేశం వచ్చింది పిల్లరా, అది ఎక్కడో ఒక ప్లేస్లో తీస్తున్నాడు. ఆ ఇజ్రాయెల్ దేశానికి వచ్చి తీసిన సన్నివేశం కాదది, వేరే ఒక ప్లేస్లో ఎక్కడో ఆయన తీసుకొని వచ్చినారు. అట్లా డ్రెస్ అంతా ఇప్పేసినారు, నడుం భాగంలో మాత్రం అది కట్టేసినారు. ఆయన ఇట్లా వీపు పెట్టేసి ఇంకా ప్రొడ్యూసరు, డైరెక్టరు అందరూ కూడా మొత్తం సెట్టింగ్ అంతా రెడీ చేసుకొని వాళ్ళది ఏదో ఉంటాయి ఫార్మాలిటీస్ 1 2 3లో ఏంటో అవి చెప్పేసి ఇంకా స్టార్ట్ అని చెప్పేసి ఈ లోపల ఆ కొరడాతో కొట్టేటువంటి వాళ్ళు ఆ కొరడా సన్నివేశాన్ని తీసుకొని కొరడా దెబ్బ పెట్టుకున్నాం. అది కొరడా కూడా డూప్లికేట్ కొరడా, అది ఒరిజినల్ కాదు, అది ఇనుపదైతే కాదు. లాస్ట్లో బాగా రబ్బర్తో బాగా స్ట్రాంగ్ రబ్బర్తో పెట్టినటువంటి దాంతో పెట్టేసేసి చూసేదానికి మనకు ఐరన్ లాగా కనిపిస్తుంది. ఇలా ఒక డూప్లికేట్ కొరడానే తీసుకొని వాళ్ళు యాక్షన్లో భాగంగా అలా కూర్చోబెట్టేసేసి ఇట్లా కొట్టేటప్పుడే అది పొరపాటునో మరి ఎట్లనో అది వెళ్ళి ఆయనకు నిజంగానే తగిలింది. అది వెళ్ళి తగిలింది. ఎప్పుడైతే ఆయన బాడీకి తగులుతానే అనుకొనటువంటి ప్లేస్లో ఆయనకు ఈ ప్రక్కన రిప్స్ ప్రక్కన అది మంచిగా తగిలింది. తగిలిన వెంటనే గట్టి కేక వేసి ఒకే ఒక కొరడా దెబ్బ, మళ్ళీ ఎక్కువలే, ఒక్క కొరడా దెబ్బకే జిమ్ క్యాజులిన్ హీరో అలాగే అమ్మా అని అరిసి అట్నే కింద పడిపోయినాడు. పడిపోతానే అందరూ మొత్తం స్టాప్ చేసుకొని అతన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయినారు, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయినాడు. 3 days అతను హాస్పిటల్లో ఉన్నాడు పిల్లరా. 3 days వరకు అతన్ని చాలా మొత్తం అన్ని చూసుకున్నారు. 3 రోజుల తర్వాత అలా కొన్ని డేస్ అయితేనే నెక్స్ట్ ఆయన కాన్షియస్లోకి వచ్చి కొంచెం బాగా అయిన తర్వాత డాక్టర్స్తో చెప్తున్నాడు, డాక్టర్ సార్ నేను మాట్లాడాలి మా వాళ్ళతో అన్నారు. ఎవరు కావాలి చెప్పండి జిమ్ గారు అంటే, ఎందుకంటే ఆయన పెద్ద హీరో కదా, ఆయనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే నటించే డూప్లికేట్స్కే ఈ ప్రపంచం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఒరిజినల్గా నిజంగా నువ్వు నిజమైనటువంటి హీరో, మనమే నిజమైన హీరోస్ హీరోయిన్స్ అనే సంగతి తెలుసుకుంటే ఈ డూప్లికేట్స్ బంద్ చేయరు. అది తెలుసుకోక ఆ డూప్లికేట్స్ను మనం ఫాలో అవుతున్నాం కాబట్టి మన జీవితాలు ఇక్కడికి ఉన్నాయి. నువ్వు నేను నిజమైన హీరో యేసుక్రీస్తునందు నువ్వు నేను నిజమైన హీరోయిన్స్, ఈ ప్రపంచాన్ని కదిలించే, ఈ సమాజాన్ని మార్చగలిగిన, ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురాగలిగిన ప్రతి ఆ శక్తి, ఆ యుక్తి, అందుకు కావలసినటువంటి జ్ఞానం అన్నీ కూడా ప్రభు మనకిచ్చాడు. యేసుక్రీస్తునందు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి అనేటువంటి లేఖనము నీవు నేను ఎరిగిన వేళ మనమే నిజమైన we are and we will be the true heroes and heroines. అది తెలియనంత కాలం మొబ్బులో ఉంటాం, ఆ నటించే డూప్లికేట్స్ వైపే మనం వెళ్ళిపోతా ఉంటాం. సరే, సబ్జెక్ట్లోనికి వద్దాం, టైం అవుతుంది పిల్లరా. ఆ సమయంలో ఆయనను
వాళ్ళ యొక్క ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, నిర్మాత, దర్శకులను పిలిపించుకున్నాడు. లోపలికి వస్తానే జిమ్ హౌ ఆర్ యూ అని చెప్పేసానంటే ఆరోగ్యం బాగుంది ఎన్ని అడగాల్సిండేది వణిచి వస్తానే సార్ అని అంటే సార్ ఒక్క ప్రశ్నే సార్, నాకు దయచేసి ఆ ఒక్కటి నాకు అదొక్కటి చెప్పండి సార్ అంటే జిమ్ ఆర్ యూ ఓకే? ఎస్ సార్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ సమ్ వాట్ నౌ బెటర్, ఐఎమ్ ఓకే అట్ ప్రజెంట్ ఐఎమ్ ఓకే, నో ప్రాబ్లం. బట్ వన్ క్వశ్చన్ ఏంటనంటే, నిజంగా సార్ నిజంగా దర్శకుని అడుగుతున్నాడు, యేసు ప్రభును కొరడాలతో కొట్టినారా? యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టారా సార్? నాకు ఒకటే ఒక ఆన్సర్ అంతే. జిమ్ ఎందుకు అడుగుతున్నావు నువ్వు ఈ ప్రశ్న? ఆయన కొరడాలతో కొట్టిన ఎన్ని దెబ్బలు సార్? 39, ఒకటి తక్కువ 40 బాబు, 39 కొరడా దెబ్బలు. సార్ ఐఎమ్ సారీ సార్, నేను నటించలేను, ఇంకా ఈ వేషధారణ నాకొద్దు, ఇంకా ఈ నటన నాకొద్దు. నేను ఒక డ్రంకర్డ్, నేను ఒక త్రాగుబోతును, నేను ఒక వ్యభిచారిని, నాలో అన్ని అవలక్షణాలన్నీ ఉన్నాయి, నాలో లేని పాపపు జీవితం అనేటువంటిది అన్నీ నా బ్రతుకులో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు లాంటి క్యారెక్టర్ అది యాక్షన్ చేయడానికి, అందులో ఈ కొరడా దెబ్బల ఈ సన్నివేశం చేయడానికి నేను యోగ్యుణ్ణి కాదు. ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఫిట్, నేను టోటల్లీ ఐఎమ్ అన్ఫిట్ సార్. దయచేసి మీరు ఎవరినైనా చూసుకోండి, ఒక్క కొరడా దెబ్బకే 3 రోజులు, ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉండా, ఇంకెన్ని రోజులు ఉండాల్సి వస్తుందో హాస్పిటల్లో, 39 కొరడా దెబ్బలు యేసుప్రభు అని అంటే ఇంకా నేను నటించలేను సార్, జీవితంలో నటించలేను నేను. మీరు ఎవరినైనా జిమ్ నువ్వు అలా అంటే ఎట్లా? నువ్వు టైం తీసుకో, తర్వాత అయినా కూడా చూద్దాం. ఇప్పుడు మధ్యలో అంటాను, తర్వాత జరిగినటువంటి విషయాల్లో ఆయన మార్పు చెంది మారు మనసు పొంది ప్రభు యొక్క ఆ క్యారెక్టర్ చేయడానికి ఎంత టైం తీసుకొని తర్వాత దాన్ని నిజంగా తన జీవితంలో ఒక అనుభూతితో చేసిన క్యారెక్టర్ కాబట్టే ప్రపంచమంతా హిట్ అయి మంచిగా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రియులారా, ఎందుకు ఈ మాట అంటున్నంటే, నటనా జీవితాలు, వేషధారణ జీవితాలు ఇంకా మాకు చాలని ఆ హీరోనే తన్ను తాను పూర్తిగా ప్రభుకు సమర్పించుకున్నాడు. ఈ ఉదయకాలమున ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితంలో మనం కూడా ప్రభు కొరకు ఇక మీదట మనము కొంతలో అట్లీస్ట్ ఒకటేసారి మనం సంపూర్ణులం కాలేం, ఒకేసారి పరిపూర్ణులం కాలేం. క్రీస్తు సారూప్యత మనలో సంతరించుకోవాలి. మనము ఆ క్రీస్తు సారూప్యతలోనికి ఎదగాలి అంటే ప్రియ సంగమా, అది ఒక ఓవర్ నైట్ యాక్షన్ కాదు, యాటిట్యూడ్ కాదు ప్రియులారా. అది మన జీవిత కాలపు అది శ్రమ, అది ఒక పరిశ్రమ, అది ఒక ప్రత్యేకమైన జీవన శైలి. మన జీవిత కాలం అంతా కూడా మనం సంపూర్ణులుగా సాగిపోవడానికి ఆ క్రీస్తు సారూప్యతను సంతరించుకోవాలంటే దినదినము మనకు ఒకటే ఒక గైడ్ అయినా టానిక్ అయినా ఏదనగా దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. మరొక్కసారి హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును. వాక్యము ప్రార్థన. ఇక మీదట నటన జీవితాలకు స్వస్తి చెప్పండి. ఇంకా డూప్లికేట్ జీవితాలకు, వేషధారణ జీవితాలకు దయచేసి స్వస్తి పలికి నిజ జీవితంలో అందరూ కూడా ముందుకు సాగాలని మీకు నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఒక చిన్న మాట, యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువ మరణాన్ని గురించిన ధ్యానములో ఈ సమయాన్ని అందరూ కూడా మీ యొక్క మైండ్ ఆ విధంగా మీరు ప్రభు యొక్క వాక్యం వైపు మీ దృష్టిని కేంద్రీకరించాలని మనవి చేస్తూ ఉన్నా. ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగములో నిర్గమకాండం 33వ అధ్యాయం మనం చదువుకున్నాం. వాస్తవంగా 33వ అధ్యాయంలో హోరేబు కనిపిస్తుంది. చూడండి, హోరేబు కనిపిస్తుంది. 33వ అధ్యాయము 8-9 వచనాలు దయచేసి. మోషే ఆ గుడారంకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి, కాదు 6వ వచనం చదవండి మా.
33 కాబట్టి ఇశ్రాయేలీయులు ఆ. హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. దయచేసి హోరేబు కొండ ఎదుట తమ ఆభరణములను, ఉదయకాలమున ప్రియ సంగమా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఆభరణాలను ఇజ్రాయేలీలు తీసివేశారంటే అర్థం ఏంటంటే తగ్గించుకున్నారు, విధేయత చూపారు. వాళ్ళకెంతో ఇష్టమైన, వాళ్ళకెంతో ప్రియమైనటువంటి బంగారు ఆభరణాలు ఐగుప్తులో నుంచి తెచ్చుకున్న అన్నీ కూడా ఆ రోజు వాళ్ళు తీసేసి మోషేకు అక్కడ ఉన్నటువంటి అహరోనుకు వాళ్ళు అప్పగించి, అలాగూ ఆభరణాలను తీసేసి తమ్మును తాము పవిత్రపరచుకునేదానికి, పరిశుద్ధపరచుకునేదానికి తీర్మానం చేసుకున్నారు. అంటే ఇక్కడ దేవుని కార్యం ప్రారంభమవుతుంది. ఈ ఉదయకాలంలో నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రభువుకు ఇష్టమైనది ఏవైనా ఉంటే, ప్రభువుకు ఇష్టమైనటువంటిది ఏవైనా, అబద్ధాలు చెప్పడం కావచ్చు, కొరుకుడు పుండు లాంటి, లేకపోతే వాళ్ళకు వీళ్ళకు లేనిపోని అన్నీ కూడా చెప్పి ఇతరుల మనస్సులను అలా డీవియేట్ చేసి, డైవర్ట్ చేసి, చెప్పింది ఒకటి చేసేది ఒకటి. నేటి దినాల్లో నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది పిల్లరా. మామూలుగా ఇప్పుడు కమ్యూనికేషన్స్ రంగంలో మనం చాలా ఎదిగిపోయాం. వాస్తవం కదా ఇది. ప్రపంచమంతా కూడా కమ్యూనికేషన్స్ ఎంత మంచిగా ఉన్నాయి. దేని బట్టి? సెల్ ఫోన్ను బట్టి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా మిగిలిన అన్నీ కూడా పడిపోయినాయి అనుకోండి. ఇంకా టీవీలు కావచ్చు, మిగిలిన అన్నీ కూడా చాలా వరకు అన్నీ ఇప్పుడు సెల్ ఫోనే అంత ప్రపంచమంతా మన చేతిలో ఉండిపోయింది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మనము ఇన్ఫర్మేషన్ ఇంకా యాక్యురేట్గా ఉంటుందని, ఇన్ఫర్మేషన్ ఇంకా కరెక్ట్గా ఉంటుందని, ఇతరులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసానని నేనైతే అనుకుంటా వచ్చిన పిల్లరా. అయితే ఇది ఏమైతుంది అంటే స్పీడ్కు ఒక్కదానికే ఉపయోగపడుతుంది. ఇది స్పీడ్. అమెరికాలో ఉండే వాళ్ళకు ఒక్క నిమిషంలో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవాలి, దానికి ఉపయోగపడుతుంది ఈ సెల్ ఫోన్. ఆస్ట్రేలియా కావచ్చు, ఇంకొకరు కావచ్చు, జపాన్ కావచ్చు, ఎక్కడైనా నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ కావడానికి, అటు ఇటు తిరగడానికి, హల్చల్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఆ స్పీడ్కు ఉపయోగపడుతుంది మన సెల్ ఫోన్. తప్ప ఇన్ఫర్మేషన్ ఏమైపోతుంది అంటే పర్వర్షన్ వచ్చింది. మనము అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మనం చెప్తుండేది మరి ఆ సెల్ ఫోన్లలో ఎట్లా ఏం మనం టైప్ చేస్తామో, ఏది మనం పంపిస్తుంటామో, ఏది మాట్లాడి అది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోవడం వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. వాస్తవం అనేటువంటిది ఏంటో తెలియకపోతా ఉంది. నిజం అనేటువంటిది ఏదో అబద్ధాలు హల్చల్ చేస్తున్నాయి. మొన్ననే ఎవరో నాకు కొటేషన్ పంపించినారు. నాకు అది కొటేషన్ తెలుగులో ఒకటి వచ్చింది, బాగా గుర్తుంది. సమాచారాన్ని గురించినటువంటి విషయాలు ఏంటంటే, ఆ విషయం అనేటువంటిది, సమాచారం అనేది అంటే ఆ విషయం అనేటువంటి విషం ఏదైనా, ఇప్పుడు ఒక విషం ఉంటుంది, ఆ విషం కడుపులోకి చేరింది అనుకోండి. కడుపులోనికి చేరిన విషం ఒకరిని మాత్రమే చంపుతుందంట. ఎంతమందిని చంపుతుంది? కడుపులోనికి చేరిన విషం ఒక్కరినే చంపుతుంది. చెవులోనికి చేరిన విషం, ఈ చెవిలోనికి చేరిన విషం ఉంటుందే, ఇంకా ఎంతమందిని చంపుతుందో. చాలా మంచి కొటేషన్ పంపించినారు ఎవరో నాకు, వాళ్ళకు థ్యాంక్స్. నాకు పంపించినటువంటి కడుపులోనికి చేరిన విషం ఒకరినే చంపుతుంది, చెవులోనికి, ఈ మధ్యకాలంలో చెవికి విషాలు చేరడం, చెవికి విషయం అనేటువంటి విషం, అది అంత పర్వర్షన్, అబద్ధాలు, దాంట్లో లేని కల్పితాలు, ఊహలు, ఇవన్నీ కూడా ఇవి ఏమైపోతున్నాయంటే మనకు ప్రేమానురాగాలను, ఐక్యతను అన్నిటినీ దెబ్బతీస్తూ దేవుని పిల్లలమైనటువంటి మనం సంఘాల్లో కూడా చాలా ఒకరినొకరు దూరమైపోయేటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి తీసుకెళ్తా ఉన్నాయి. ఇదేనా ఈ సెల్ ఫోన్తో మనకు వచ్చిన ఉపయోగాలు? ఒకప్పుడు బాగుంటుంది కదా మనమందరం సహోదరులారా. ఈ సెల్ ఫోన్ రాని దినాల్లో, ఈ సెల్ ఫోన్ లేని దినాల్లో మన పెద్దలు 30 ఏండ్లు, 40 ఏండ్లు, 50 ఏళ్ల క్రితం మాట్లాడుతున్నారంటే ఒక గౌరవం. వాళ్ళు ఏదైనా చెప్తున్నారంటే అందరము వినేటువంటి వాళ్ళం. ఎస్,
కరెక్ట్గా దానికి ఒక చక్కటి ఒక విధానం ఉండేటువంటిది. వాళ్ళు చెప్పినా, వాళ్ళు మాట్లాడినా, అది కుటుంబమైనా, అది సమాజమైనా, సంఘమైనా, దానికి కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండేది. ఇదిగో పెద్ద ఆయన ఈ విధంగా చెప్పినట్టు, పెద్ద ఆమె ఈ విధంగా చెప్పింది, వాళ్ళు మనకి ఇలాంటి సలహాలు ఇచ్చినారని చెప్పేసి అని ఆ మాట పైన మనమందరం కూడా మన జీవితాలు కొనసాగించుకుంటూ వచ్చేవాళ్ళం. ఈరోజు సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని అంతా గందరగోళమే. మళ్ళీ దీన్ని మార్ఫింగ్ చేయడం ఒకటి, మళ్ళీ ఇది ఒక పెద్ద డేంజర్. మాట్లాడింది ఒకటి, మార్ఫింగ్ చేసి ఇంకొకరికి పంపించేది ఒకటి. అప్పుడు ఎట్లుంటుందంటే, ఎంత బాధ ఉంటుందంటే అంత బాధ అయిపోతుంది అన్నమాట. అందుకే సెల్ మనము దాన్ని సరిగా సద్వినియోగం చేసుకొని దానికి కంట్రోల్ చేసుకోకపోతే మనము హెల్ చూపిస్తుంది. పిల్లరా, సెల్ హెల్ చూపిస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకుంటేమా మంచిది. మన జీవితాలు మనం బాగానే ఉంటాం. అందుకే మీకు సవినయంగా మనవి చేస్తున్నా, ఆ రోజు జరిగినటువంటి విషయం కూడా అంతే. ఇశ్రాయేలీయులను మోషే నాయకత్వాన తీసుకొని వస్తూ ఉన్నారు. 33వ అధ్యాయం ప్రియులారా, ఇది 33వ అధ్యాయం అంటే 17వ అధ్యాయం నిర్గమకాండం 17లో హోరేబు కనిపిస్తుంది ఫస్ట్ టైం. ఈరోజు వరల్డ్ వాటర్ డే సందర్భంగా కూడా ఒక మంచి కొటేషన్ వచ్చిందనమాట. ఆ మంచి కొటేషన్ ఏంటంటే, మాట పొదుపు చేయి సహోదరుడా, సహోదరి, నీ మాట పొదుపు చేయి. నీ మాటను పొదుపు చేస్తే నీకు మేలు కలుగుతుంది. నువ్వు ధనం పొదుపు చేసినావనుకో సహోదరుడా, సహోదరి, ధనం పొదుపు చేస్తే నీ పిల్లలకు మేలు జరుగుతుంది. నీటిని అనగా నీటిని నీవు పొదుపు చేస్తే జగతికి మేలు జరుగుతుంది, అనగా ప్రపంచానికి, లోకానికి మేలు జరుగుతుంది. నీ నోటిని పొదుపు చేసుకున్నావు అనుకో, నీ నాలుకను పొదుపు చేసుకున్నావు అనుకో, అది దాని అర్థం. నీ మాటను, నీ నాలుకను, నీ నోటిని పొదుపు చేసుకున్నావంటే ఊరికే అనవసరంగా ఏంటేంటో మాట్లాడి వాళ్ళని గురించి వీళ్ళని ఏమి లేకపోయినా ఉన్నట్టు భ్రమింపజేసి ఎన్ని కూడా చేసుకొని సమాజానికి చాలా ఇబ్బంది. అది కింద పొదుపు చేసుకుంటే చాలా మేలు కలుగుతుంది. రెండవదిగా, ధనాన్నే కింద మనం పొదుపు చేసుకోగలిగితే మన పిల్లలకు మేలు కలుగుతుంది, నెక్స్ట్ తరానికి మేలు కలుగుతుంది. వాటర్ని గిన మనము, నీటిని గిన పొదుపు చేసుకోగలిగితే లోకానికి, జగతికి మేలు కలుగుతుందన్న నానుడి ఈరోజు వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఇప్పుడు కరెక్ట్గా మనం అక్కడికి వద్దాం. హోరేబు ముగించుకుందాం ఒక 10 నిమిషాల్లో. హోరేబు దగ్గర ఫస్ట్ అనుభవం అది ప్రియులారా. వరల్డ్ వాటర్ డే ఈ సందర్భంలో హోరేబు అనుభవాలు మీ గమనంలోనికి తీసుకొని వస్తాను. మోషే హోరేబు దగ్గరికి ఫస్ట్ టైం ఇజ్రాయేలులను ప్రయాణ మార్గంలో తీసుకొని వచ్చినాడు. వాస్తవంగా చెప్పాలి అని అంటే అది సరి అయిన మార్గం కానే కాదు. ఇజ్రాయేలును నడిపించడానికి ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తరువాత వాళ్ళు వెళ్ళేటువంటి రూటు, వాళ్ళు వెళ్ళేటువంటి ప్రదేశం చాలాసార్లు మీకు చెప్పిన, వాళ్ళు దేవుని మాటను, దైవజనుని మాటను గిన వాళ్ళు విని ఉంటే జస్ట్ 14 రోజులకే వాగ్దాన భూమిలో వాళ్ళు అడుగు పెడతారు. అటువంటిది 14 రోజులు పోయి 40 దినాలు కాదు, 40 రోజులు కాదు, 40 సంవత్సరాల సమయం పట్టింది వాళ్ళకు. అంటే వాళ్ళ జీవితాల్లో ఎంతగా వాళ్ళు పర్వర్షన్ చెందుతూ వచ్చినారు. దేవుని మాటను, దైవజనుని మాటను అన్నిటినీ వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చినారు. కాబట్టే వాళ్ళ జీవితాల్లో 40 సంవత్సరాలు అయినా కృప కలిగిన దేవుడు, అయినా కటాక్షం కలిగిన దేవుడు, అయినా కరుణా సంపన్నుడైన దేవుడు వాళ్లకు పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై తన ప్రజలను నడిపిస్తూ వచ్చినాడు. పిల్లలు అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. అంత తిరుగబడినా, అంత అవిధేయత చూపినా, రోజు వారు ఎన్నో పాపాలు చేసి వ్యతిరేకంగా సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, 10, 20, 30 సంవత్సరాలు ఇంకా నడుచుకుంటూ 14 రోజుల్లో పోవాల్సిన వాగ్దాన భూమి 40 ఏళ్ల వరకు తీసుకెళ్తున్నా ఆయన కృప తగ్గలేదే.
ఆయన వాత్సల్య బాహుల్యత తగ్గలేదే. ఆయన పగలు మేఘ స్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా తన ప్రజలను నడిపించాడే. మేఘస్తంభం, అగ్నిస్తంభం అంటే ఏంటంటే పిల్లరా, వాస్తవంగా ఆ ప్రదేశాలు చూస్తే మనకు అర్థమవుతాయి. మనకు చూడనప్పుడు ఏమవుతారంటే ఓహో అట్లనా అని మనం మామూలుగా ఆలోచన చేస్తాం. భయంకరమైన కొండలు, ఈ ప్రక్క కొండలే ఈ ప్రక్క కొండలే. ఈ మధ్యకాలంలో అది ఇంకా మంచి యాత్రా స్థలాలు అయినాయి కనుక ప్రపంచానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది కాబట్టి రోడ్లు పడినాయి అంతే. రోడ్ల మీద బస్సులు మనం ఎదురుతూ ఉంటాయి, కార్లు ఇవి. సో ఇటుప్రక్క పెద్ద అరణ్యం, కొండలు, అసలు పైకి ఎక్కడానికే కష్టమైనటువంటిది. ఆ కొండల్లో, అరణ్యాల్లో 40 ఏండ్లు ప్రియులరా, 40 ఏండ్లు అరణ్యాల్లో, కొండల్లో 40 సంవత్సరాలు. అర్థం చేసుకోండి ఎట్లుంటుంది జీవితం. రాత్రి అవుతానే చీకటి అవుతుంది. చీకటైనప్పుడు ఆ అరణ్యాలు, కొండల్లో భయంకరమైనటువంటి ఈ యొక్క విష జంతువులు విష సర్పాలు కావచ్చు, అవన్నీ కూడా తేళ్ళు కావచ్చు, మండ్రగబ్బలు కావచ్చు, మిగిలినటువంటి ఏవైనా పాములు కావచ్చు, అవన్నీ ఉంటాయి. లేకపోతే వాళ్ళు ప్రయాణం చేసేటువంటి మిగిలిన ప్రాంతాల్లో ఆ యొక్క వైల్డ్ అనిమల్స్ కూడా ఉంటాయి. కానీ రాత్రి అగ్నిస్తంభం అంటున్నామే, అగ్నిస్తంభంలో దేవుడు అగ్నిస్తంభంగా అలా నిలబడిపోతే ప్రయాణాలు ఆగిపోతాయి. రాత్రి నిద్రపోతారు వాళ్ళు. రాత్రి నిద్రపోతున్న వేళ కరుణా సంపన్నుడైన ప్రభు ఆయన సూర్య చంద్రాదులను పెట్టడమే కాదు, రాత్రి చంద్రుడిని పంపడం ఒక ఎత్తు, అది ఓకే, అందరికీ అది సార్వత్రికంగా ప్రపంచమంతా. కానీ తన ప్రజలు, తాను విమోచించిన జనాంగం, తాను నడిపించే వాగ్దాన భూమికి నడిపించేటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానం, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రభు తీసుకున్న రిస్క్ ఎంతో తెలుసా? అలాగే అగ్నిస్తంభములో అలా ప్రభు యొక్క మహిమ ప్రత్యక్షత అట్లా ఉండిపోతుంది. ఆ మహిమ ప్రత్యక్షత ఏంటి అని అంటే, ఇప్పుడు చలికాలం వచ్చిందనుకోండి, చలికాలము మనము లోపల రూమ్లోకి వెళ్ళి వాకిళ్ళన్నీ వేసుకొని పెద్ద పెద్ద దుప్పట్లు కప్పుకుంటేనే మనకు చలి తగ్గదు. ఇంకా వేరే దేశాల్లో పరిస్థితులు ఎట్లుంటాయంటే దుప్పట్లు కాదు కప్పుకుండేది, కంబళ్ళు కూడా కాదు, ఇంతలో బెడ్లు ఉంటాయి. ఆ బెడ్లనే కప్పుకొని నిద్రపోతా అంటారు. అంత కప్పుకునే చలి ఆగదు. చలి అంత విపరీతమైన చలి, అంత విపరీతమైన చలిలో వాళ్ళకు దుప్పట్లు ఎక్కడినైనా, వాళ్ళ అరణ్య మార్గంలో వాళ్ళకు ఎక్కడ బిల్డింగులు ఉన్నాయి, ఎక్కడ వాళ్ళకు ఏమున్నాయి, వాళ్ళకు వేడి కలగాలి. రాత్రి తన పిల్లలు నిద్రపోవాలి. తన పిల్లలందరూ చిన్న పిల్లలు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు, వాళ్ళందరి క్షేమము చూడాలి, వాళ్ళు నిద్రపోవాలి. తన ప్రజలు మంచిగా నిద్రపోవాలంటే ఆ రాత్రి ఆ వెలుగు, ఆ అగ్ని స్తంభంలో నుంచి వచ్చేటువంటి వేడి, ఆ వేడి వెలుగు, ఆ వెలుతురు తన ప్రజలు, లక్షల మంది ప్రజలను ఆ కొండ ప్రాంతాల్లో వాళ్ళందరికీ సేఫ్ నైనా. ఆ వచ్చేటువంటి వేడికి ఈ చలి వాళ్ళని ఏం చేయదు. ఇంకా అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. అది దేవుని అద్భుతమైన. మరొక్కసారి ప్రియులారా హల్లెలూయా, ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. అంత చలిలో ఒక రోజా 2 రోజుల 2-3 నెలల పాటు చలికాలం ఉంటుంది. కానీ వీళ్ళు ప్రయాణం అయిపోతూ ఉంటారు. ఏ ప్లేస్కి వెళ్ళినా రాత్రి అవుతానే ఆ అగ్ని స్తంభం అలా ఉండిపోతే ఆ వెలుతురు వాళ్ళకు ఉంటుంది. ఒక్క తేలు కానీ ఒక్క పాము కానీ వాళ్ళని గరసదు. పోయిన వారం పాముల గురించి మాట్లాడుకున్నాం, సర్పాలు. అది వాళ్ళ అవిధేయతతో వచ్చినటువంటివి, వాళ్ళకు ఒక పరీక్ష కోసం వచ్చినటువంటివి, అది వేరే సంగతి. కానీ ఎక్కడ కూడా తన ప్రజలు పాంగర్సి చచ్చిపోయినారని విష జంతువులు ఈ యొక్క తేళ్లతో ఎక్కడ లేదు. ఎందుకనగా అగ్నిస్తంభం. పగలు మేఘస్తంభం ఎందుకో తెలుసా ప్రియులరా? ఈ చుట్టుప్రక్కల కొండలు ఉంటాయే, అరణ్య ప్రదేశాలు, అక్కడ వాటర్ అస్సలు దొరకదు. ఆ అరణ్య ప్రదేశాల్లో వెళ్తున్నప్పుడు, అదే ఎండాకాలం అయితే, ఇప్పుడు మనమే ఎండాకాలం ఎక్కడైనా ఒక ప్లేస్కు పోదాం పండి, ఫారెస్ట్ ఏరియా కాదు. ఫారెస్ట్ ఏరియా మనకు కొంచెంగా మన ప్రాంతాల్లో ఉండే ఫారెస్ట్, కొన్ని చోట్ల అన్ని రాళ్లతో బండలతో ఉండేవి. ఇప్పుడు పెనుగొండ ప్రాంతానికి పోతే, పెనుగొండ ఇటు పక్క పోయినప్పుడు మనకు పెద్ద పెద్ద రాళ్ళు బండలు ఉండేటువంటివి ఉంటాయి. ఒక్క రోజు అక్కడికి పోయేసేసి పొద్దున్న నుంచి సాయంకాలం 5 దాకా అట్లా పోయేసేసి అట్లా తిరుక్కొని వద్దాం పండి. నీళ్లు లేకుండా, ఒక గ్లాసు నీళ్లు కూడా, ఒక బాటిల్ కూడా తీసుకొని పోకుండా ఆ కొండల మధ్య నడుచుకుంటూ పోదాం పండి. మన పరిస్థితి ఏందో మనకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఆ బండల మధ్యలో
ఇటువంటి మామూలు కొండలు మన దగ్గర ఉండేది, అక్కడ చాలా పెద్ద పెద్దవి. ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అరణ్యం, ఆ పెద్ద కొండల్లో ఎండాకాలం వచ్చినప్పుడు వేడి గాలులు, విపరీతమైన వేడి గాలులు కొడతాయి. ఆ వేడి గాలులకు మనమే చూస్తున్నాం, పగులుపూట మనకు ఆ వేడి గాలులు కొడతానే మనం ఎంత బాధపడతామో. ఆ వేడి గాలికి మనకు వచ్చేసేసి చాలామందికి సన్ స్ట్రోక్లు వస్తూ ఉంటాయి. 10 నిమిషాలు ఎండలో మనం ఉండలేం. తన ప్రజలు ఎండలో నడుస్తున్నారు గంటల తరబడి. తన ప్రజలు ఎండలోనే వాళ్ళకి ఆ వేడి గాలులు కొడుతున్నాయి. ఆ వేడి గాలులు తన ప్రజలకు రాకుండా, ఆ యొక్క సన్ స్ట్రోక్ అనేటువంటిది తన ప్రజలకు తగలకుండా, పగలు మేఘస్తంభంగా ఉన్నాడే, ఆ మేఘస్తంభంలో నీడ వస్తుంది పిల్లరా, చల్లదనం వస్తుంది, నీడ వస్తుంది, చల్లదనం వస్తుంది. రాత్రి అయితేనే వేడి వస్తుంది, వెలుతురు వస్తుంది, అలా వాళ్ళకు వెలుగు వస్తుంది. పగలిట్లా రాత్రి అట్లా వాళ్ళకు ఏమాత్రము ఆ వేడి గాలులు తన ప్రజలకు తగలవు. వేడి గాలులు తగలకుండా తన ప్రజలను కాపాడడం అన్నమాట. అంత కేర్, అంత కన్సర్న్ తీసుకున్నాడండి ప్రభు వాళ్ళ కోసం. అటువంటి ప్రదేశంలో జరిగిన ఒక అద్భుతం. టైం అయింది, ముగించుకుందాం. అటువంటి ప్రదేశంలో జరిగినటువంటి నిర్గమకాండం 17 హోరేబు దగ్గరికి వచ్చినారు ప్రియులారా. టైం ఇప్పుడు దయచేసి వినండి, చాలాసార్లు విన్నాం కాబట్టి నేను మళ్ళీ దాన్ని చదవడం లేదు. ఆ హోరేబు దగ్గర వాళ్ళు గునుగుళ్ళు సనుగుళ్ళు, ఆ గునుగుళ్ళు సనుగుళ్ళ మధ్యలో దేవుడు ఒక అద్భుత కార్యాన్ని వాళ్ళకు చూపిస్తున్నారు. ఇది నిర్గమకాండం 17. అంటే వాళ్ళు ఏ అధ్యాయంలో నెక్స్ట్ సముద్రాన్ని దాటినారు, ఎర్ర సముద్రాన్ని దాటి ఏ అధ్యాయంలో బయటకు వచ్చినారు చెప్పండి? 3వ అధ్యాయమా 4వ అధ్యాయమా? ఏ అధ్యాయంలో ఎర్ర సముద్రం దాటినారు ఇజ్రాయేలీలు? మనం నిర్గమకాండం 17 అంటున్నాం. 17లో 2 చాప్టర్లు ఉంటాయి, 2 ప్యాసేజీలు ఉంటాయి. 2 ప్యాసేజీల్లో ఫస్ట్ ప్యాసేజ్ వచ్చేసి వాటర్ ప్రాబ్లం, సెకండ్ ప్యాసేజ్ వార్ ప్రాబ్లం. ఫస్ట్ వాటర్ ప్రాబ్లం దేవుడు సాల్వ్ చేస్తున్నాడు ఇప్పుడు. రెండవది వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేసినాడు, వార్ ప్రాబ్లం సాల్వ్ చేసినాడు. 2 సాల్వ్ చేసినాడు. దీనికంటే ముందు ఎర్ర సముద్రాన్ని దాటి ఏ అధ్యాయంలో బయటకు వచ్చినారు నాయన వీళ్ళు? 3వ అధ్యాయమా 4వ అధ్యాయమా? ఏం పలకరు? ఎన్నో అధ్యాయమా? అది 14వ అధ్యాయం. నేను 3, 4 అని నేను అంటే నా వైపే చూస్తుంటారు కానీ ఏమన్నా ఇది కాదు పాస్టర్ గారు, ఇది 14వ అధ్యాయంలో జరిగిన సంఘటన అని చెప్తారని నేను ఎదురు. సరే, మొత్తానికి ఇక్కడ నుంచి వచ్చింది. థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ, చాలా మంచిగా మీరు చెప్పినారు. అంటే 14, 15 అధ్యాయాలు వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినారు. 15కు 17కు మధ్యలో ఇంకా ఎంత ఉండేది? ఏ అధ్యాయం అడ్డం ఉంది? ఇంకా ఒక్క 16వ అధ్యాయం అడ్డం. చూడండి, 16లో మన్నా, అది కూడా వాళ్ళ కోసం అన్నీ కూడా దేవుడు చేసే. 16లో వాళ్ళ కోసం దేవుడు చేసే కార్యాలు, 16లో పస్కాను గురించిన ఆ విషయాలన్నీ దేవుడు వాళ్ళకు తెలియపరచడం, ఇవన్నీ కూడా సరే ఓకే. అది దాటి 17కు వచ్చే లోపలనే వాటర్ ప్రాబ్లం దగ్గర ఇంతగా విసిగించేసినారు. విసిగిస్తే దేవుడు అద్భుతం చేసినాడు, హోరేబును చూపించినాడు. హోరేబు అనగా ఇప్పుడు వినండి నాయన, టైం ఏంది? ఈ ఉదయకాలమున నా జీవితంలో హోరేబు మన గుండెల్లో నిలిచిపోవాలి. ఈ వరల్డ్ వాటర్ డే సందర్భంగా మన గుండెల్లో హోరేబు నిలిచిపోవాలి. మన చుట్టూ ఉన్న నీటిని మనము సద్వినియోగం చేసుకోవాలి, పొదుపు చేసుకోవాలి, మన దేవుడిని మహిమపరచాలి. అలాగూ మన జీవితాలు కూడా ఆత్మీయంగా ఆశీర్వాదాన్ని పొందాలి. జీవ జలముల బుక్కైనటువంటి యేసుక్రీస్తును, జీవ జలమైనటువంటి యేసుక్రీస్తును మనమందరం కూడా రక్షకునిగా స్వీకరించి ఆనందోత్సవాలతో మనం కూడా ముందుకు సాగిపోవాలి ప్రియులారా. కరెక్ట్గా ఆ ప్లేస్లో అదే జరిగింది. హోరేబు అనగా దేవుని పర్వతము అని అర్థం. ఆ హోరేబు పర్వతం ఫస్ట్ టైం నిర్గమకాండం 3లో హోరేబు కనిపిస్తుంది. 3లో మండుచున్న పొద, ఆ మండుచున్నటువంటి పొద అది మోసే వరకు మాత్రమే పరిమితమైంది. కానీ 17కు వచ్చే లోపల ఇశ్రాయేలుల సర్వ సమాజం అంతటిని మోసే అక్కడికే తెచ్చినాడు. ఆ ప్లేస్ చూసాం ప్రియులరా. మండుచున్న పొద, హోరేబు, సీనాయి కొండ అన్నీ అక్కడే ఉంటాయి. ఆ ప్రాంతాల నిలబడుకొని ఉంచిన అన్ని కొండలు వాళ్ళని ఎట్లా నడిపించినారు. నిజంగా మోషే గారికి ఎంత హ్యాట్స్ ఆఫ్.
అనిపిస్తుంది దేవుని సేవా పరిచర్య ఎంత, కొన్నిసార్లు అనుకుంటే అంటే ప్రభు తోడుగా ఉంటాడు కాబట్టి ఈజీ, ప్రభు తోడుగా లేకపోతే మాత్రం ఎంత కష్టమో, చాలా కష్టం. మోషే ప్రభు పరిచర్య చేసినాడు. సరే, ఒక సబ్జెక్ట్లోనికి వద్దాం. ఆ హోరేబులో మొట్టమొదటిసారి దేవుడు చూపించిన స్థలం మండుచున్న పొద హోరేబు అనుభవమే. దానికి ప్రక్కనే, దానికి దగ్గరలోనే, దాని సమీపాన్నే అక్కడ ఒక బండ కనిపిస్తే దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే నీకు సమీపమున బండ ఉంది నాయనా, వెళ్ళి సర్వ సమాజాన్ని నిలబెట్టి ఆ బండను నువ్వేం చేస్తావురంటే కొట్టు. బండను కొట్టయాను, నీకు చేతికి కర్ర ఇచ్చిన ఆ కర్రను ఇప్పుడు నువ్వు సద్వినియోగం చేసుకో. దేవుడు చెప్పినట్టుగా ఆ కర్రను చేతబట్టుకొని ఆ బండను కొడితే బండ చీల్చబడింది. పిల్లలారా, మామూలు విషయం కాదు, బండ చీల్చబడింది. హోరేబులోని బండ మండుచున్న పొద అట్లుంటుంది. నెక్స్ట్ ఈ ప్రదేశాన్ని, ఆ బండ చీల్చబడినటువంటి బండ, ఆ చీల్చబడిన బండలో నుంచి నీళ్లు ఊపికి వచ్చాయి. ఆ అరణ్య ప్రదేశాల్లో దేవుడు లక్షల మంది ప్రజలకు వాటర్ ఇచ్చారు. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. జరిగిన విషయం అయిపోయింది, అంతవరకు వచ్చినారు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినాం? నిర్గమకాండం 33. మన టైం కూడా అయిపోయింది, ముగించుకుందాం. నిర్గమకాండం 33, 17 అయిపోయాయి. 17కు 33కు చాలా అధ్యాయాలు వచ్చినాయి. ప్రయాణాలు చాలా జరిగింటాయి. తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చినారు వాళ్ళు? 17వ అధ్యాయంలో హోరేబు, ఆ రోజు మోషే తీసుకొని వచ్చినాడు. 17వ అధ్యాయము విధిలేని పరిస్థితుల్లో. కానీ ఆ హోరేబు, ఆ మండుచున్న పొద మోషేకే పరిమితం, కానీ ఇజ్రాయిలులకు సంబంధించింది కాదు. కానీ తీసుకొని వచ్చాడు, చూపించాడు, అన్నీ జరిగిపోయినాయి. 33వ అధ్యాయం వచ్చింది నిర్గమకాండం, మళ్ళీ హోరేబు దగ్గరికే వస్తారు. ఏంటి, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఇంత విధేయతనా? ఇంత చెప్పితే వినరా? అందుకే దేవుడు చాలాసార్లు బాధపన్నాడు. కానీ తన కృపను మాత్రము ఆయన, తన కటాక్షం, తన వాత్సల్య బాహుల్యతను మాత్రం ప్రభు తీసివేయలేదు. పిల్లరా, ఇప్పుడు 33కు వచ్చినప్పుడు జరిగింది. ఇప్పుడు మనం విందాం. ఉన్నటువంటి మోషే ఏం చేసినారంటే, ఇది సబ్జెక్ట్ ఇక్కడ మాగైంది, ఇంకా మనము లెంట్ డేస్ దీని గురించి ఆగిపోదాం కూడా. మోషే ఉన్నటువంటి దేవుని సన్నిధిలోనికి వచ్చినాడు. అది హోరేబులో వాళ్ళందరూ ఇజ్రాయేలులందరినీ కూడా మీరందరూ మారిపోవాలి, ఏంటి ఇంకా ఇట్లే ఉంటారా, ఎన్ని ఏండ్ల క్రితం వీటికి వచ్చినాం రా బాబు, వస్తే ఆ రోజు ఇక్కడ చీల్చబడిన బండ ఉంది, నీళ్లు తాగినాం, అంతా బాగుంది, మళ్ళా ఇక్కడికే వస్తే ఏండ్ల తరబడైనా కూడా ఇంతేనా మన బ్రతుకులు? మారరా? అభివృద్ధి రాదా? జీవితంలో మార్పు తెచ్చుకోరా? ఇట్లే ఉంటారా అని పాపం వాళ్ళకు భంగపోయి చెప్పుకొని అన్నీ చేసి ఇప్పుడన్నా మారండి అని చెప్పేసానంటే, ఇంక సర్లే మామ ఏం చేయాలో చెప్పు, చిన్నాయనా ఏం చేయాలో అనా చెప్పున్నా అని చెప్పేసి దగ్గరికి వచ్చినారు. వస్తే అమ్మయ్యా నా వాళ్ళు నా మాట వింటున్నారని, సరే ఫస్ట్ మీ ఆభరణాలన్నీ తీసేయండి, అక్క, చెల్లి, అత్త, చిన్నమ్మ, మీరందరూ కూడా మీ ఆభరణాలు ఇచ్చేయండి. అప్పుడు మగవాళ్ళు ఆభరణాలు వేసుకునేవాళ్ళు, స్త్రీలు ఆభరణాలు వేసుకునేవాళ్ళు. అన్నాటి దినాలు అట్లుండేది. కాబట్టి అందరూ తీసి ఆభరణాలు ఇచ్చేసినారు. ఆభరణాలు ఇచ్చినారంటే అర్థం ఏంటంటే తగ్గించుకున్నారు, విధేయత చూపినారు. మోషే ఎంత సంతోషపడినాడంటే పిల్లరా, అంత సంతోషపడి హోరేబు దగ్గర అమ్మయ్య, సెకండ్ టైం హోరేబుకి వచ్చినప్పుడు అట్లీస్ట్ ఇదన్నా జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత కొంచెం మార్పన్న వచ్చింది. ఆభరణాలన్నీ తీసి నా వాళ్ళందరూ నా చేతికి ఇచ్చినారు. వీళ్ళ జీవితాల్లో మార్పు వచ్చినందుకు సంతోషపడ్డాడు. సంతోషంతో అక్కడ దేవుని సన్నిధిలో ఇప్పుడు నెక్స్ట్ సంభాషణ మొదలైంది. సంతోషంతో దేవునితో సంభాషణ వినండి, ముగించుకుందాం. ఆ సంభాషణ ఏం జరిగిందంటే, దేవా యెహోవా, నేను నిన్ను చూడాలంతే. నువ్వు ఇన్ని రోజులు మాట్లాడుతూ ఉన్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు, మేఘస్తంభం, అగ్నిస్తంభం, నీ స్వరం అన్నీ మేము వింటున్నాం, అంతా బాగుంది. ఇప్పుడు మాత్రం ఇంకా లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? నిన్ను చూడాలా. అరే ఇదేంటి కొత్త ఆలోచన వచ్చింది? ఇన్ని రోజులు మాట్లాడి అంతా బాగానే ఉన్నాడు, ఇప్పుడు నన్ను చూడాలనుకుంటున్నాడే, ఏంటిది కొత్త ఆలోచన? ఇశ్రాయేలీయులు అన్నారు, నువ్వు చూసినావా అని చెప్పేసి ఆయనతో కూడా మాట్లాడితే, ఓ ఆయన స్వరం వింటున్నా, మిమ్మల్ని నడిపిస్తున్నా. ఒకసారి ఆయన మహిమను చూడు, ఆయన మహిమ.
వచ్చినాడు నిజంగానే, ప్రభువా నాకు నీ మహిమను చూడాలి. ఈ ఉదయకాలమున మనందరి ఆత్మీయ దప్పిక, మన ఆత్మీయ దాహం, మన ఆత్మీయ ఆకలి ఇదే ఉండాలి పిల్లలు, ఇదే ఉండాలి. అందుకే ఈ వరల్డ్ వాటర్ డే సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అక్కడికి వచ్చి మోషే అంటున్నాడు, దేవా యెహోవా ప్లీజ్ నీ మహిమను నాకు కనపరచు. దేవుడు అంటున్నాడు, నాన్నా ఎందుకు నీకు కొత్త ఆలోచన వచ్చింది? ఎవరు కూడా నన్ను చూసి బ్రతకలేరయ్యా, నా ముఖాన్ని చూసి ఎవ్వరు ఏ నరుడు బ్రతకలేడు. ప్రభువా అయినా నీ కటాక్షం, ఆ ప్రభు అంటున్నాడు, నా కటాక్షం నీకు కలిగింది కదా నాయనా, నా కనికరం అంతా నేను నీకు చూపించాను కదా, నా మంచితనం అంతా నేను నీకు చూపించాను కదా, నేను నిన్ను కరుణించాను కదా, ఇంతకంటే ఏం కావాలా మోషే నీకంటే? లేదు ప్రభువా నేను నిన్ను చూడాలి. ఇంకా గట్టిగా ఇంకా మొండి పట్టు పట్టుకున్నాడు. ఇంకని చెప్పేసి ప్రభు ఏం చేస్తారంటే అక్కడ ఒక పాఠం, ఒక గొప్ప ఆత్మీయ పాఠం మోషేకు నేర్పుతున్నాడు పిల్లరా. ఏమన్నారంటే ఇప్పుడు చదవండి 33వ అధ్యాయము, దయచేసి మనం చదువుకున్న ఆ 17వ వచనం నుంచి చదవండి. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదనను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడనెను. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలబడాలి, బండ మీద నువ్వు నిలబడాలి. నిన్ను ఆ బండ మీద నువ్వు నిలబడగా నేను నిన్ను ఉంచి ఆ బండ సందులో నేను నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళుచుండగా నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నేను నిన్ను కప్పెదను. చదువునైనా నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కానీ నా ముఖము నీవు కనబడదని మోషేతో చెప్పాను. ప్రియులారా ముగించుకుందాం, మీ అందరికీ అర్థమైంటది. కానీ నేను ఆత్మీయ పాఠాన్ని మాత్రమే మీకు చెప్పి ఇక్కడ నేను కూడా ఆగిపోతున్నా. నిర్గమకాండం 17లో చీల్చబడిన బండ హోరేబు, నిర్గమకాండం 3వ అధ్యాయములో మండుచున్న పొద అనుభవం హోరేబు, నిర్గమకాండం 33 ఇప్పుడు 33లో ఆభరణాలను తీసేసి తగ్గింపు జీవితంలో విధేయత కలిగిన ఇజ్రాయేలీయుల దగ్గర దేవుడు తన పరిశుద్ధతను, దేవుడు తన మహిమను కనపరిచే విధానం, మోషే ప్రార్థిస్తే దేవుడు ప్రత్యక్షపరచుకున్న విధానం. అన్నాడు, మోషే సమీపమున బండ ఉంది. ఏ బండ ఇది? హోరేబు బండనైనా, ఒకప్పుడు నీ కొరకై చీల్చబడిన బండ. ఆ బండలో ఒకప్పుడు నీళ్ళు వచ్చాయి, ఆ బండ సందుంది, ఆ బండకు అనగా ఆ బండకు సందులు వచ్చినాయి. ఆ సందులో నువ్వు ఇప్పుడు పోయి దాక్కో. నువ్వు ఇక్కడ నాతో మాట్లాడుతున్నావే, ఇంకా టైం లేదు, స్పీడ్గా వెళ్ళిపోయి సమీపమున ఉన్న బండ, చీల్చబడిన బండ, అది హోరేబులోని బండ. ఆ బండకు సందులున్నాయి, ఆ బండ సందుల్లో నీవు అక్కడ దాక్కో. నిలబడు, అక్కడ దాక్కో అంటే నువ్వు అక్కడ నిలబడు. నువ్వు అక్కడ నిలబడితే నేను వస్తా. నువ్వు అక్కడ నిలబడనంత వరకు, బాగా వినండి నైనా, బాగా, నువ్వు బండ సందులో లేనంత వరకు నేను రాను. నువ్వు బండ సందులో దాక్కోనంత వరకు నేను రాను. నాకు కన్ఫర్మేషన్ కావాలా? ఏం కన్ఫర్మేషన్? నువ్వు బండ సందులోనికి వచ్చిన కన్ఫర్మేషన్, బండ సందులో నీవు దాక్కున్న కన్ఫర్మేషన్ నాకు రావాలి. అందుకే వెళ్ళు, తటపటాయించకు, వెంటనే వెళ్ళి బండ సందులో దాక్కో, అక్కడ నిలబడిపో. వెళ్ళాడు, వెంటనే దేవుని మాటకు విధేయత చూపి బండ సందులోనికి వెళ్ళి దాక్కున్నాడు. ప్రియులారా, మోషే ఎప్పుడైతే బండ సందులో దాక్కున్నాడో అప్పుడు
అప్పుడు దేవుని మహిమ ప్రత్యక్షత ప్రభు దాటి వెలుచున్నాడు. అలా దాటి వెళుతూ మోషేను ఆ బండ సందులో ఆయన తన చేయి చాపి ఆ బండ సందులో ఉన్నటువంటి మోషేను తన చేతితో కప్పి ఆయన తన మహిమనుతో ముందుకు దాటి వెళ్ళిపోయాడు. మోషే దేవుని వెనుక పార్శ్వమును మాత్రం చూశాడు, కానీ ఆయన ముఖమును చూడలే. ఒక్కసారి అందరూ చూడండి ప్రియులారా, ప్రభు మన ముందు ఉంచినటువంటి సిలువ టైం ఇది. ఈ గొప్ప ఆత్మీయ పాఠం ఇదేనైనా. ఆనాడు ఇజ్రాయేలులు, ఆనాడు మోషే, ఆనాడు హోరేబు చీల్చబడిన బండ, ఆ బండ క్రీస్తే. ఆ బండకు సందులు వచ్చినాయి, ఆ బండకు సందులు యేసు ప్రభు పొందిన గాయాలునైనా. అందుకే పరమగీతాల్లో ఆత్మీయమైనటువంటి జ్ఞానముతో రచింపబడిన పరిశుద్ధాత్ముని పలుకులు, ఓ మై డోవ్ ఇన్ ద క్లెఫ్ట్ ఆఫ్ ది రాక్, ఇన్ ద సీక్రెట్ ప్లేసెస్ ఆఫ్ ది క్లిఫ్, let me see your countenance, let me hear your voice, for your voice is so sweet and your countenance is lovely. ఈరోజు ప్రపంచం మనమందరికి కూడా అలాగూ దేవుడు తన మహిమ ప్రత్యక్షత గమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినా లేని సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన శ్రీమంతుడు అద్వితీయుడైనటువంటి దేవుడు మహాగణుడై మహోన్నతుడై పరిశుద్ధుడై దివారాత్రులు హల్లెలూయా స్తుతిగాన ప్రశంసలతో కోట్ల కొలది దేవదూతల ఆరాధనతో ఉంటున్నటువంటి ప్రభు నీ కోసం, నా కోసం, మన కోసం, మన పాపములను, మన అతిక్రమములను తొలగించి మహా గొప్ప రక్షణ మనకిచ్చి, అలాగూ పాపం వల్ల వచ్చు జీతమైన మరణం, ఆ మరణం అనే దాస్యపు కాడి నుంచి మనకు విడుదలనిచ్చి గొప్ప రక్షణ శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చడానికి సాక్షాత్తు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఆ రోజు మోషేకు దేవుడు చూపించిన మహిమ ప్రత్యక్షత శిలువ ప్రత్యక్షతయే. ఆ బండ క్రీస్తే. ఆత్మ సంబంధమైన నీరు, ఆత్మ సంబంధమైన ఆహారము, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ, ఆ బండ క్రీస్తే. ఆనాడు ఆ బండ క్రీస్తే. ఈనాడు నీకు నాకు పరలోకానికి, నిత్య జీవానికి యేసుక్రీస్తు ప్రభు సిలువే మనకు శరణ్యం. యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన మన కొరకు పొందిన గాయములు బండ సందులనైనా పాపులమైన మనకు ఆశ్రయం యేసు ప్రభు గాయాలే. అలాగూ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయి ఆరని అగ్నిగుండానికి, నరకానికి పాత్రులమైన మనకు శరణ్యం, ఆశ్రయం, ఆశ్రయ దుర్గం మనకు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువే. ఆయన పొందిన గాయములే. యేసు ప్రభు గాయాల్లో మనము దాక్కున్నప్పుడు మనకు ప్రొటెక్షన్, యేసు ప్రభు గాయాల్లో మనకు సేఫ్టీ, యేసు ప్రభు గాయాల్లో మనకు సెక్యూరిటీ. అప్పుడు అంటాడు కదా మన ప్రభు, లెట్ మీ సీ యువర్ కౌంటెనెన్స్, లెట్ మీ హియర్ యువర్ వాయిస్, ఫర్ యువర్ వాయిస్ ఈజ్ సో స్వీట్ అండ్ యువర్ కౌంటెనెన్స్ ఈజ్ లవ్లీ అంటాడు. ఆ అనాలి అనేటువంటి ఆత్మీయ అంతస్తుల్లోనికి రావాలి అనంటే ప్రియ సంగమా, యేసుక్రీస్తు ప్రభు సిలువను, ఆయనను రక్షకునిగా వెంటనే ఆనాడు మోషే వెంటనే వణికిపోతూ బండ సందుల్లోనికి వెళ్ళిపోయినాడు. అంత గొప్ప దైవజనుడు వణికిపోతూ బండ సందుల్లోనికి ఆలస్యం చేయకుండా వెళ్ళి మహిమ ప్రత్యక్షత పొంది ఈరోజు మనకు మాదిరైనాడు. కళ్ళు మూసుకుందాం ప్రియులరా. సహోదరుడా, సహోదరి, ఇంకెన్ని వర్తమానాలు కావాలి నా జీవితంలో? ఇంకెంత ఇన్ఫర్మేషన్ కావాలి అమ్మా, అయ్యా, సహోదరుడా, సహోదరి, ఇంకెంత ఇన్ఫర్మేషన్ కావాలి? ఇంకెన్ని చారిత్రాత్మక సంఘటనలు, వాస్తవాలు కావాలి నాయనా? ఇంకెన్ని గుడ్ ఫ్రైడేలు కావాలి, ఇంకెన్ని ఈస్టర్లు కావాలి? మోషే వణికిపోయాడు, బండ సందులో దాక్కున్నాడు. అందుకే మహిమ ప్రత్యక్షత. ఈరోజు నీకు నాకు ఆ మహిమ ప్రత్యక్షత సిలువే. మోషేకు సిలువ దృశ్యాన్ని పరలోకపు తండ్రి చూపించాడు. నీ కోసం, నా కోసం అయితే యేసయ్యే వచ్చాడు, అన్నీ నెరవేర్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నపాటున ఇంప్లిసిట్ ఒబీడియన్స్, అంతే, ఇంప్లిసిట్ ఒబీడియన్స్. సూక్ష్మంలో మోక్షం,
ఆయనను రక్షకునిగా వెనువెంటనే స్వీకరించు. ఇంకా ఆలస్యం చేయకు. వద్దు నటన, వద్దు వేషధారణ, వద్దు డూప్లికేట్ లైఫ్, ఇంకా వద్దు చెవిలో విషం, ఇతరులను జీవితాలను స్పాయిల్ చేసేటువంటి ఆ పాడు బ్రతుకు, రోత బ్రతుకు, ఆ భయంకరమైన నాలుక, ఆ మట్టి నాలుకల జీవితాలు వద్దిక్కా. ఈరోజే ఇప్పుడే ఇజ్రాయేలీలు అందరూ మారిపోయారు నైనా. ఆభరణాలు తీసేసినారు, పరిశుద్ధత కోసం ప్రాకులాడినారు. అందుకే ప్రభు వారిని బలపరిచారు, ఆశీర్వదించారు. మోషేను వణికిపోయినాడు మోషే, ప్రభు ఆశీర్వదించాడు. మనం కూడా దేవుని సన్నిధిలో ఇప్పుడే ఈ వరల్డ్ వాటర్ డే సందర్భంగా యేసు ప్రభును రక్షకునిగా, ఆయనే జీవజలం, జీవజలముల బుగ్గ ఆయనే. ఈ రాత్రి లేకపోతే ఈ దినం నువ్వు నేను ప్రాణం విడిస్తే ఎప్పుడు ఏమవుతామో తెలియదు, ఎప్పుడు ఏమవుతామో తెలియదు. మనం నిన్నటి వారం, ఈరోజు మంది కాదు. మనల్ని జీవజలముల బుగ్గల యుద్ధకు నడిపించేది యేసయ్యే నాయనా, యేసయ్య. గుర్తుపెట్టుకొని వెంటనే ప్రభు వైపు చూడు. అమ్మా, ప్రభు వైపు చూడు. ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకొని సమాధానంగా సెలవు తీసుకో, చాలు. ఇంకా చిన్న ప్రార్థన, ప్రభువా నా హృదయంలోనికి వచ్చాయి. మోషే అంత గొప్ప దైవజనుడు, భయభక్తులతో బండ సందుల్లో దాక్కున్నాడు. ప్రభువా నీ గాయములే నాకు శరణ్యం, నేను కూడా దాక్కుంటా ప్రభువా, నువ్వే నాకు ప్రొటెక్షన్, నువ్వే నా సేఫ్టీ, నువ్వే నా సెక్యూరిటీ, నన్ను నా జీవితాన్ని కాపాడు ప్రభువా. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపో. అద్భుతం నీ జీవితంలో చూస్తా, అద్భుతం నీ జీవితంలో చూస్తా. టర్నింగ్ పాయింట్ ఒకే ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందా. అద్భుత గడియ, అద్భుత నిమిషం నైనా. యవన కుమారుడా, కుమార్తె, స్టాప్ ఇట్. నీ సెల్ ఫోన్, మిగిలిన ఇతరత్ర వగైరా అన్ని స్టాప్ ఇట్. మిగిలిన అన్ని కూడా మంచిగా వాడుకో. నీ జీవితాన్ని ఆరోగ్యకరంగా చేసుకో, ఆనందమయం చేసుకో. నీ జీవితాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళు. సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యి ఎందుకు ఇబ్బందులు పడతావు? యేసయ్య మాట విన్నైనా. పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. భూమి మీద మీ పిల్లలమైన మాకు హోరేబు అనుభవాలు చూపించారు. ఈ ప్రత్యేక ప్రపంచ జల దినోత్సవం వేళ ఈ గొప్ప అద్భుత సత్యాలు, చారిత్రాత్మక ఘట్టాలు మా ముందు ఉంచారు. మేము జాగ్రత్త కలిగి మా బ్రతుకులను నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు శిలువ వైపు చూస్తూ ఆయన గాయాల్లో దాక్కుని ఆ గొప్ప రక్షణ పొంది ఆ రక్షణ ఆనందంతో మా జీవితాలు కొనసాగించుకున్నట్టు కృపదాయిచ్చు. నీ పిల్లలందరినీ ఆశీర్వదించు ప్రభు. నా ప్రార్థన ఆలకించు. నీ పిల్లలు వెళ్తుండగా నీ సమాధాన దీవెనలతో పంపునైనా. నీ కుమారుడు మా రక్షకుడు యేసు నామమందే దీన మనసుతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. అందరం లేచి నిలిచుండి ప్రియులారా. చివరి పాట సంఖ్య 614, పంపుము దేవా దీవెనలతో. Hare
ప్రార్థించుదము. పరిశుద్ధుడమైన మా తండ్రి, ఆశ్చర్యకరుడమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు వందనములు తండ్రి. ఇదిగో నీ పిల్లలు నైనా తిరిగి వారి గృహాలకు వెళ్తున్నారు. నీ సమాధాన దీవెనలతో వారిని నింపి పంపమని ప్రార్థిస్తున్నాం. నైనా ఎండ, వేడిమి తదితర పరిస్థితులన్నిటి నుంచి మీరే తప్పించి కాపాడుమని, ఆయుర ఆరోగ్యములతో నీ గొప్పదైన రక్షణ, సంతోష సమాధానాలతో నీ పిల్లలందరికీ నైనా మీరే మేఘస్తంభం గనుక, మీరే అగ్నిస్తంభం గనుక నీ పిల్లలను సంరక్షించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ వారపు పరిచర్యలన్నిటిలోనూ, ప్రత్యేక కార్యక్రమాలన్నిటిలోనూ తండ్రి మీరే నడిపించి మీరే మహిమ పొంది నీ మహిమలో సంఘాన్ని అందరినీ ఆశీర్వదించమని నీ కరుణాహస్తాలకు SIU సంఘ పరిచర్యలన్నిటినీ అప్పగించుకోండి. త్వరలో మా కొరకు రానై ఉన్న యేసుక్రీస్తు శక్తివంతమైన దివ్య నామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, ఆశీర్వాదము ఈ ప్రత్యేక ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, SIU సంఘ పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకునేనా.